పెరియ తిరువడిహడే శరణం. స్తోత్ర రత్నంలో 8వ శ్లోకాన్ని అనుసంధానం చేసి ఇంతవరకు భగవానుని స్తోత్రం చేయడానికి తమకు గల అశక్తతను, అశక్తత అంటే భగవానుని యొక్క అనంత వైభవమును హృదయమునందు ఉంచుకొని నేనేమిటి స్తోత్రం చేయడానికి సిద్ధపడుతున్నాను అని తమను తాను అభిశంసించుకున్నారు. మనం చేయడానికి తగం, మనం సిద్ధపడడం ఏమిటి అని అలానే మానారా స్తోత్రం చేస్తున్నారు. మరి ఎందుకండి పూర్తిగా స్తోత్రం చేయలేమన్నారు కదా, మరి ఎందుకు వాళ్ళ స్తోత్రం చేయడానికి ప్రారంభించారు మీరు అంటే, ఎవడు స్తోత్రం చేసినా ఇంతే కదా నేను చేస్తా అంటున్నారు. ఏం చేత పరమాత్మ వైభవం ఎట్లాంటిది అవాంగ్మానస గోచరం. వాక్కుకి అందదు, మనస్సుకి అందదు. అవాంగ్మానస గోచరం అనే మాట త్వరగానే చెప్పినది కాదు. వాక్కులంటే వేదములు, మనసుతో సహా వేదములు మరలి వచ్చాయి అంది కదా ఉపనిషత్తు తైత్రీయం. కనుక భగవంతుని వైభవం ఎవరికీ అందదు కదా, ఎవరికి అందలేదు కదా అని వారందరూ స్తోత్రం చేయడం మానేశారా? మానలేదుగా. అలాగే నేను స్తోత్రం చేస్తాను భగవానుని. ఎవడు మాత్రం పూర్తిగా చేసేయగలరా? చేయలేరు కదా. కనుక పూర్తిగా స్తోత్రము చేయలేకపోవుట అనేది ఎవరికైనా ఒకటే, ఎలాంటి వాళ్ళైనా అంతే. దానికి ఉదాహరణగా ఒక మాటను చెప్తారు. ఇషుక్షయాన్ని వర్తంతే నాంతరిక్షక్షితిక్షయాత్ మతిక్షయాన్ని వర్తంతే నా గోవిందస్య గుణక్షయాత్. ఒక ఆయన అమ్ముల బదులో బాణంలో పెట్టుకుని పెడుతున్నాడు. ఎక్కడికైనా వెళ్తున్నావు అని ఎవరు అడిగారు. ఆకాశం అంతా బాణాలతో నింపేస్తానండి అని. సంతోషం. ఓ అరగంట తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు ఆయన ఖాళీ అమ్ముల బదులుతో. అమ్ముల బదులు అంటే బాణాలు ఉంచుకునేటటువంటి అనమాట. నింపేసావా ఆకాశాన్ని? నా దగ్గర బాణాలు అయిపోయాయండి అన్నాం. అంతేగా. అలాగే భగవంతుడిని ఒక ఆయన స్తోత్రం చేస్తానన్నాడు. కాసేపు అయింది పూర్తి చేసేసారు. ఇలా పూర్తిగా చెప్పేసావా భగవంతుని గుణాలని? ఇంతకన్నా చెప్పడానికి నాకు చేత కాలేదండి. అనాల్సిందే తప్ప ఆయన దగ్గర గుణాలన్నీ అయిపోయాయండి, మొత్తం నేనే చెప్పేశాను అని ఎవడైనా అనగలనా? అనలేడు కదండి. కనుక ఎవరైనా భగవంతుని పూర్తిగా స్తోత్రము చేయలేకపోవుట అనే విషయమునందు గొప్పవాడైనా చిన్నవాడైనా అందరూ భాగస్వాములే, అందరూ ఒకటే. కనుక నేను స్తోత్రం చేస్తాను భగవాన్ని. నిజంగా భగవద్వైభవాన్ని స్తోత్రం చేయాలంటే ఎంత గొప్పగా, ఎన్ని వనరులు ఉంటే అసలు ప్రయత్నం ఆరంభించవచ్చును. శ్రీమద్వేదాంత దేశులు పాదుకా సహస్రంలో ఒక శ్లోకమును అనుగ్రహిస్తారు. నిశ్శేషమంబరతలం యది పత్రికా స్యాత్ సప్తార్ణవీయది సమేత్య మషీభవిత్రీ వక్తా సహస్రవదనః పురుషః స్వయం చేత్లిఖ్యేత రంగపతి పాదుకయో ప్రభావః. ఏమంటున్నారు? భగవంతుడి యొక్క పాదుకల ప్రభావాల్ని చెప్పాలంటేనే, ఇంకా భగవంతుడి ప్రభావం అంటే అంతదాకా వెళ్ళగలమా మనం?
ఒకవేళ ఆయన పాదుకల ప్రభావాన్ని చెప్పాలనుకుంటే దానికి సన్నద్ధంగా కూర్చోవాలి. ఎవరైనా ఒక కావ్యమో స్తోత్రమో రాయాలనుకుంటే దగ్గర పెన్ను, పూర్వకాలంలో కళ అంటే ఇంకొకటి ఉండేదండి, ఒకటి అందులో కళ ముంచుకోవడం రాయడం. దానికి కూడా మరి మనం ఎంత గ్రంథం రాద్దాం అనుకున్నాం అన్ని పేపర్లు దగ్గర పెట్టి కూర్చోవాలి కదా రాయడానికి. ఇది కదా అలా చేయాలంటే ఇప్పుడు భగవంతుని వైభవాన్ని, పాదుకల వైభవాన్ని వర్ణించాలంటే ఎన్ని పేపర్లు ఉండాలి, ఎన్ని ఇంకు బాటిళ్ళు ఉండాలి, అసలు ఒకళ్ళు రాయగలరా, ఎంతమంది ఎన్ని చేతులు రాయాలి, దీనంతా వనరులు ఎలా కావాలి. నిశ్శేషం అంబరతలం యది పత్రికా స్యాత్, కొంచెం కూడా వదలకుండా మొత్తం ఆకాశాన్నంతటిని పట్టుకొచ్చి వైట్ పేపర్ చేయాలి. అప్పుడు దాని మీద రాయడానికి అవుతుంది. మరి సరిపోవాలిగా కాగితాలు, పదవాలను రీములు అవి ఏంటది. సరే అండి, అంత పేపర్ పట్టుకొచ్చామండి, సాధించాము. మరి రాయాలి అంటే ఇంకైపోకూడదుగా పెన్నులో. అందుచేత సప్తార్నవీయది సమేత్య మషి భవిత్రి, సప్త సముద్రాలు ఇంకా చదువుతున్నారు అయితే రాయొచ్చునా పోనీ, అది కూడా ఏదో సంపాదించగలను. రాయగలుగుతామా? పక్కన పీల్చేవాడు ఒక్కళ్ళు ఆలోచించి వాళ్ళే రాయాలంటే అందరూ ఇప్పుడు గంటకి గడియకి ఒక్కొక్క శ్లోకం రాస్తుంటే ఎలా? ఎందుకంటే ఆలోచనలు వేగంగా నడుస్తూ ఉంటాయి మేధ కలిగిన వాళ్ళకి, మేధావంతులు. కానీ చెయ్యి కూడా వాళ్ళ ఆ ఆలోచన అనుగుణంగా కదలాలిగా. కష్టం. ఏం చేయాలి? ఒకళ్ళు ప్రక్కన చెప్తూ ఉంటే ఒకళ్ళు రాస్తూ ఉంటే బాగుంటుంది. 1,00,000 శ్లోకాల మహాభారతానికి వ్యాసుడు చెప్తుంటే గణేశుడు రాశాడా లేదా? అలా భగవద్వైభవాన్ని ఒకళ్ళు చెప్తుంటే ఒకళ్ళు రాస్తే కొంచెం ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడు. సరే, ఎవరు చెప్పాలి భగవంతుడి వైభవాన్ని? ఎందుకు పనికిరాని వాళ్ళు కొందరు ఉంటారు. ఎందుకు పనికిరాని వాళ్ళు కాదు, గొప్ప వాళ్ళే. ఈ ప్రాంతానికి సంబంధించిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుని గురించి ఒక అలంకార గ్రంథాన్ని రాసినట్టు విద్యానాథుడు అని. ఆయన ప్రతాపరుద్రీయము అని ఆయన పేరే పెట్టి రాశాడండి. ఎంత గొప్పవాడు అంటే ఆయన్ని ఢిల్లీ సుల్తాన్ బంధించి ఓడల వేసి పట్టుకుపోతుంటే ఈయన పాపం రాసేసాడు గ్రంథం, ఆయనకు అంకితం ఇవ్వాలి, ఏదో 10-15 రూపాయలు ఆయన ఇవ్వాలి, ఈయన పుచ్చుకోవాలి. ఆయన బంధించి వెళ్ళిపోతున్నారు. ఆయన వినిపించాలిగా ఆయన గురించి రాసింది. ఈయనేదో ఇంకా ఇప్పుడిప్పుడే పెడుతుంది కనుక ఈత కొట్టుకుని వెళ్ళొచ్చు. పెడితే ఆయన ఎవరో పాపం మునిగిపోతాడగా అని ఆయన బైక్ తీస్తే బంధితుడే ఉన్నాడు ఈ ప్రతాపుడు. ఏమండి, నేను మిమ్మల్ని గురించి మందికి గ్రంథం రాశానండి, చరిత్రలో నిలిచిపోతుంది, మీకు వినిపించాలనుకున్నానండి, మీరు ఇలా వెళ్ళిపోతున్నారని. మరి నేనేం చేయనయ్యా, వెళ్ళిపోతున్నాను, ఓ పని ఇంకెవరికైనా అంకితం. నేను ఎలాగ స్వతంత్రుని కాదు, నన్ను బంధించేశారు, నేనే ఇవ్వలేదు, నీకేం ముట్టదు, ఇంకెవరికైనా అంకితం ఇచ్చుకో. ఆ రాజులు ఎవరో ఏదో ఇస్తారు కదా నీకంటే. ఎలా ఇచ్చేదండి? అంతటా మిమ్మల్ని రాసి తెచ్చారే. ఎందుకని ప్రతి శ్లోకంలో ఆయనే గురించి రాశాడండి. మరి అంటే ఇంకొకరికి ఎవరికైనా అంకితం ఇస్తే తీసుకుంటాడంటే నువ్వు ఆయన ఎవరిలో కీర్తించి నన్ను మనం అంటే నేను ఎందుకు ఇస్తాను అనడా? అదే ప్రతి శ్లోకంలో అంటే ప్రతి అలంకారం నేనే చెప్పాడండి. ఓ గుణాలు చెప్తాడు ప్రతాపరుద్రుడు గుణాలు. ముఖ సహస్రై ఆదిశేషుడు ఆయన 1000 నోళ్లతో ఒకవేళ మా ప్రతాపరుద్ర గజపతి గారి యొక్క నామా కీర్తిని కీర్తిస్తే కీర్తించవచ్చునేమో అని 7 బంధువులు వెళ్ళిపోయే పరిమిత ప్రాంతానికి ప్రభు అయినటువంటి అల్పకాలికమైన సంపదలు కలిగిన వాడు. మరి భగవంతుడిని కీర్తించాలంటే ఒక్క నోరు సరిపోతుందా? వక్తా సహస్రాదన పురుష స్వయం చేత అద్భుతమైన, స్వయం చేత అనేది అద్భుతమైన మాట. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చి సహస్రశీర్ష పురుష, అందులో పురుష సూత్రం 1000 శిరస్సులు అంటే 1000 నోళ్లు కలిగిన వాడు కనుక ఆయన 1000 నోళ్లతో చెబితే ఆయన వైభవాన్ని రాయొచ్చు.
సరేనండి, మళ్ళీ నోరుందని చెప్పేసినంత వేగంగా రాయాల్సిన వాడు రాయగలరా? రాయలేరు కదా, కష్టం కదా. అందులో 1000 నోటతో ఆయన చెబితే మరి ఒక చేతితో ఏమైనా రాయగలరా? స్వయం చేత ఆయనే వచ్చి కూర్చుని సహస్ర బాహూదర పాడి నేత్రం అన్నారు కదా. కనుక ఆయనే సహస్ర బాహువులు గలవాడు కనుక ఆయనే వచ్చి కూడా రాయడం ప్రారంభించి అప్పుడు లిఖేత రాస్తే రాయొచ్చునేమో. రంగపతి పాదుకయో ప్రభావ, రంగనాథుని పాదుకల యొక్క ప్రభావమును అంటారు దేశకుడు కదా. ఇలాంటిదే శివమహిమ స్తోత్రంలో కూడా ఆయన గురించి కూడా ఇలాంటి శ్లోకం ఉంటుంది కదా. కనుక భగవంతుని స్తోత్రం చేయాలంటే ఎవరు చేయగలరు? పోనీ సామర్థ్యం లేకపోతే అరువు తెచ్చుకున్నామండి. సామర్థ్యం తెచ్చుకునైనా రాయొచ్చు కదా. భట్టనాథు రంగరాజస్థానంలో పరమాత్మ నేను స్తోత్రం చేయాలని నాకుంది, కానీ స్తోత్రం చేయడానికి తగిన సామర్థ్యం నాకు లేదు. ఒకవేళ అది కూడా నువ్వే ఇచ్చి, ఇప్పుడు నమ్మాడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చి పాటించుకున్నాడా లేదా? అలా నువ్వే ఒకవేళ నాకు యదివే సహస్రవదనాది వైభవం నిజమర్భయే సకిల రంగ చంద్రమా అథ శేషమన్మవన్మవత పద్మదేవ స్తుతి శక్తి అభావ విభవే విభాగిత. ఒకవేళ ఆదిశేషుల్లాగా నాకు కూడా 1000 నోళ్ళు ఇస్తే 2000 నాలుకలు, తలకి 2 నాలుకలు కదండి పావుకి, 2000 నాలుకలు ఇస్తే నేను కూడా ఆదిశేషుడు ఏం చేశాడో అర్థం చేయగలను. అంతకన్నా ఏం చేయగలను? ఆదిశేషుడు ఏం చేశాడండి? బాగా పాడేశాడు పూర్తిగా. ఏం పాడాడైనా కొంత పాడిన తర్వాత స్వామి ఇంకా నా వల్ల కాదు అనాలి. నేను కూడా నాకు కూడా 1000 నోళ్ళు ఇస్తే నేను కూడా కొంత స్తోత్రం చేసి ఇంకా నా వల్ల కాదు అనాలి. కనుక ఆయనైనా నేనైనా చివరాల్సింది ఒక మాటే, ఇంతకు మించి మేము స్తోత్రం చేయలేము, మాకు సామర్థ్యం లేదు అనాల్సిందే. కనుక ఎవరు మాత్రం సరేనండి మానవుల్ని వదిలేండి. వేదం గొప్పది కదా. మరి వేదం పూర్తిగా కీర్తించగలరా భగవంతుణ్ణి? సోంగవేద యదివా నగిలేతి వేద సందేధ్యనభ్య విధమాత్మని రంగనాథం అని. అసలు ఆయనకి తెలిసిన ఆయన గొప్పతనం ఆయనకే తెలిసినో తెలియదు, తనకు తన అమ్మాయి తెలియదు. కనుక నేను పరిపూర్ణంగా చెప్పగలని ఎవరు అనుకోకర్లేదు. కనుక ఏదో మనకు తోచినంత వరకు మనం చెబుదాం అని స్తోత్ర రచనకి ప్రారంభిస్తూ మరి ఇందాక మఖ్యం నమస్తు కవే నరపత్రపాయ అని నేను సిద్ధులేని వాడిని నాకు నమస్కారం అన్నారు కదండి. మళ్ళా స్తోత్రం చేస్తున్నారండి. చేస్తామండి. నోరున్నది వాయవన అల్లదు వాటాదు ఉరహం తాయవన ఎల్లదు కై తాంతడా. నోరు భగవంతుణ్ణి స్తోత్రం చెయ్యకుండా ఉండలేదు కనుక స్తోత్రం చేయాల్సిందే. మనకి సామర్థ్యం ఉందా లేదా తర్వాత విషయం. అమ్మని అమ్మ అనడానికి యోగ్యత ఏంటండి? తెలిస్తే చాలు. అంటే భగవంతుని స్తోత్రం చేయడానికి కూడా అనుకుని విజ్ఞాపనం చేస్తున్నారు. శ్రమావధి యథామతివాప్యసక్తః స్తౌమి ఏవమేవ ఖలు ఏపి సదాస్తువంతః వేదాః చతుర్ముఖముఖాశ్చ మహార్ణవాంతః కో మజ్జతోః అనుకూలాచలయోర్విశేషః. ఇందాక చదువుకున్న విషయాన్ని
సాయిస్తున్నారేమని. సరే, యద్వా ఒకవేళ ఇందాక స్తోత్రం చేయలేమన్నారు కదా, ఇప్పుడు పోని స్తోత్రం చేస్తాం అనుకోండి. యద్వా ఒకవేళ యథామతి నాకెంతవరకు తెలివితేటలు ఉన్నాయో, నేనెంతవరకు గ్రహించగలిగాను అంతవరకు యథామతి లేదా శ్రమావతి, రెండు. ఒకటి తెలివితేటలు ఉంటే తెలివితేటలు ఉన్నది, కష్టపడి ఆ పుస్తకాలు చదివి ఈ పుస్తకాలు చదివి వాళ్ళంత శ్రమపడి ఎలా చేయాలి, భగవంతుని ఎలా గుర్తించాలని కష్టపడి శ్రమించి ఏదో శ్రమతోటైనా శ్రమావధి. ఎంత శ్రమ పడితే అంతే అండి, ఎన్ని పుస్తకాలు చదివితే అంతే జ్ఞానం కలుగుతుంది కదా, శ్రమను బట్టే. అలా శ్రమించి అయినా కవిత్వం చేసిన, లేదా నిన్ను స్తోత్రం చేయడానికి నిన్న బజ్జీలు తెచ్చారు, యథామతి నాకెంతవరకు తెలివితేటలు ఉన్నాయో అంతవరకు స్తోత్రం చేసిన. ఆ చక్కలో చక్రాలు నిజానికి అసక్త, ఎలా చూసినా ఎంత శ్రమపడినా స్తోత్రం చేయలేం, ఎంత ఆలోచించినా స్తోత్రం చేయలేం. అసక్త స్తౌమి, అయినా స్తోత్రం చేస్తాను అనుకోండి. ఏవమేవ ఖలు, అలాగే అవుతుంది. ఏవమేవ ఖలు, ఇలాగే ఉంటుందండి. ఎవడు స్తోత్రం చేసినా నేను చేసినట్లే అన్నారు. అదేంటండి, మిగతా వాళ్ళ స్తోత్రం కూడా మీరేమో చేత కాదంటున్నారు, మిగతా వాళ్ళ స్తోత్రం కూడా మీరు చేసినట్టే ఉంటుందా? నేనేం చేశాను స్తోత్రం, ఇంక చేయలేను అంటాను కదా కాసేపు, అది కూడా అలా అనాల్సిందేనండి. ఎవడు స్తోత్రం చేసిన వేదాహ, వేదములు, వేదములు మాత్రం చెప్పేయగలిగాడు పూర్తిగా పరమాత్మ వైభవాన్ని. ఇవాటి కూడా వేదాలకి పరమాత్మ వైభవం తెలియక పాపం అందుకోలేక పెరువాళ్ళు ఎక్కడికైనా పొరపాటుకు ఏం చేస్తే ఆ వెనకాతలు ఉంటుంది సంస్కృత వేదం, వెతుక్కుంటాను ఇంకా పరమాత్మ వెనకాతలు పరిగెత్తనే అందరూ. ఎప్పుడు సంస్కృత వేదం పారాయణం పెరువాళ్ళని దాటి ముందుకు వెళ్ళదు, ద్రావిడ వేదం ముందుకు పెడుతుంది తప్ప ద్రావిడ వేదం ముందు సాగ తోడేసా తెస్తాను పెడుతూ ఉండడమే కదా. అలా వేదములు చతుర్ముఖ ముఖాశ్చ, బ్రహ్మదేవుడు మొదలగు వారు, ఇంకా ఆయన జ్ఞాన సంతానం, ఆయన సంతానం కొంతమంది ఉన్నారు కదండి, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని స్తోత్రం చేస్తే ఎలా చేస్తారు? మహార్ణవాంత, ఏమన్నా వాడు స్తోత్రం చేసినా ఇంతే. కనుక ఏమిటి సాదృశ్యం బ్రహ్మాదులకు నాకు? ఏమిటి సాదృశ్యం అంటే మహార్ణవే కో మధ్యతో అనుకూలాచలయోర్విశేష. ఆయన గొప్పవాడు, నేను తక్కువవాడిని. బ్రహ్మదేవుడు గొప్పవాడు కదా, నేను తక్కువవాడిని. అయితే గొప్పవాడైనా కొంతవాడికి కొంతసేపు స్తోత్రం చేసిన తర్వాత ఇంకా నా వల్ల కాదు అనాల్సిందే. నేనైనా కొంత స్తోత్రం చేసిన తర్వాత నా వల్ల కాదు అనాల్సిందే. ఆయన 1 గంట ఆలస్యంగా అంటాడు, నేను 1 గంట ముందంటాను, అంతే తేడా. మొత్తానికి ఎవరైనా నా వల్ల కాదనాల్సిందే కదా. ఉదాహరణ ఏమిటి? సముద్రం ఉందండి, మహార్ణవంత. మహార్ణం అంటే మహాసముద్రం. ఆ సముద్రంలో మందరగిరి పెట్టారండి దేవతలు దానవులు చిలకడం కోసం అని. ఏమైపోయిందండి? అనాధారాభోవిషత్, అనాధారాభోవిషత్. ఆధారమే లేకుండా పెడితే పర్వతాన్ని, అంత బరువైన పర్వతాన్ని నీటిలో ఉంటుందండి. మనం కింద పడిపోతండి, లోపలికి పడిపోతండి, అంత బరువైంది. పడిపోయింది అడుక్కి కదా. చాలా అందంగా చెప్తారు ఒక మాట, అబ్ధిర్లంఘితయే, మహాకవి మాట. అబ్ధిర్లంఘితయే వానరభటై కిం తస్య గంభీరత ఆపాతాళ నిమగ్న పీవరతను జానాతి మంథాచల. మురారి అనేటటువంటి అనర్ఘరాగం అని ఒక నాటకం రామాయణాన్ని గురించి రాశారు. ఆయన చెప్తారు, నేను చాలా ఆయన గొప్ప పండితుడు అనుకోండి, నేను చాలా గొప్ప పండితుడండి, చాలా మంది రాశారు రామాయణం, నేను రాశాను. ఏంటి వాళ్ళు నేను ఒకటేనా?
కౌలు కొన్ని గర్వం ఉంటుంది కదండి, వాళ్ళు నేను ఒకటేనా అని. ఏం ఒకటి కాదు, అందరూ రామకథ అని చెప్పేస్తే అందరూ ఒకటే అయిపోతారా? ఇప్పుడు సముద్రం దాటాయి వానరాలు, చదువు కడితే లంకకి వెళ్ళడానికి సముద్రాన్ని దాటాయి కదండి. ఒక్క కోతిని అడగండి ఆ సముద్రం లోతంతా నువ్వు దాటావు కదా అని చెప్పగలరా? పైనుంచి ఎత్తుకుంటూ వెళ్ళేది అది. వాడికి సముద్రం లోతం తెలుస్తుంది. సముద్రం లోతు తెలియాలంటే ఎవరిని అడగాలి? మందరగిరి అడగాలి. ఎందుకని అది అడుక్కు పడిపోయింది కనుక ఆ పాతాళ నిమగ్న ప్రియవరతను జానాతి మందాచల. అలా పాండిత్యం అంటే అలా ఉంటుందండి అని చెప్తాడు కదా. అలా పర్వతం లాంటి వాడు బ్రహ్మదేవుడు. నేను చిన్న గులకరాయిని. సముద్రంలో గులకరాయిని పడేయండి మునిగిపోతుంది, పర్వతాన్ని పడేయండి మునిగిపోతుంది. మునిగిపోవడంలో తేడా ఉందా? రెండు మునిగిపోవడమే కదండి. భగవద్వైభవం అనే సముద్రంలో ఈ రెండు మునిగిపోయాయి కనుక వాళ్ళైనా ఇంతే కదండి. అదేదో స్తోత్రం చేసేద్దాం మనం. మనం మాట్లాడేందుకు వాక్కు కూడా మరి పవిత్రం కావాలి కదా. పవిత్రం కావాలంటే ఆయన స్తోత్రం చేస్తే కదా వాక్కు ఉన్నందుకు ప్రయోజనం సాధిక్కువ అని సాయిస్తుంది అని ప్రియద్వా అక్కర్లేదు అయిపోయింది చెప్పేస్తున్నాం. వ్యాఖ్యానం చెప్పడం మనం కనుక యద్వా లేడుగా అని ఇషుక్షయాన్ని వర్తంతే. బాణాలైపోవడం వెనక్కి రావడం తప్ప ఆకాశాన్ని నింపడం ఎలా సాధ్యం కాదు, భగవంతుడిని స్తోత్రం చేయడం కూడా అంతే. మనం అతిక్షయమే తప్ప ఆయనలో గుణాలైపోవడం లేదు. కాణుమడవం సెల్లం కీర్తియాయి ఆడవార్లు కాణుమడవం సెల్లం కీర్తియాయి. భగవంతుని కీర్తి ఎంత గొప్ప కీర్తి, ఇంత అని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేదు. వీళ్ళు ఎంతవరకు వీళ్ళ తెలివితేటలు ఉపయోగపడి తెలుసుకోగలుగుతారో అంతవరకు ఆ కీర్తి ఉంటూనే ఉంటుంది. వీళ్ళకి వెళ్ళగాక మరలవలసిందే తప్ప పూర్తిగా కీర్తిని ఒక గుణం భగవంతుని కీర్తిని ఎవరు పరిపూర్ణంగా చెప్పలేరు. என்று அடவுடையாரும் தம் தாம் ஞான சக்தியாதிகளவும் புகழ்ந்தார்கள். అత్తానే తెలివితేటలు కలిగిన వాళ్ళు అమ్మా. తెలివితేటలు ఎంతవరకు ఉన్నాయో అందరు. ఒక ఆయన శతకం రాస్తే, ఒక ఆయన 10 శ్లోకాలు రాస్తే, ఒక ఆయన 1000 శ్లోకాలు సహస్రం రాస్తే, ఇలా వాళ్ళ తెలివి కొద్దీ రాయడమే తప్ప వాళ్ళ జ్ఞానాన్ని బట్టి ఈయన పూర్తిగా కీర్తించడం అనేది ఎవరి వలన సత్యం అయ్యేటటువంటిది కాదు. జ్ఞాన శక్త్యాదిహడం తమకుండే జ్ఞానము శక్తి ఎంతవరకు అంతవరకు పుహడందారహణత్తనే కీర్తించినారు అంతే. உனக்கு எவ்வளவு புகழுகைக்கு குறையில்லை కనుక ఉమక్కుం అవ్వడము పుగഴുகைக்கு కురైయిల్లై. ఈయన ఏదో పెద్దగా ఊహించేసి సాధారణంగా అందరికీ అన్ని వర్తించదు. ఏదో చిన్న పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారు ఉన్నారు అనుకోండి, మీరు ఈ రాష్ట్రాన్నంతా పాలించేవారు అన్నాడు అనుకోండి, ముఖ్యమంత్రి గారు దర్శనమే పడేది. ఈయన రాజ్యాన్ని పాలిస్తాడా? మరి అలా అంటే చెల్లుతుందా? చెల్లదు. ఈయన ఎంత గొప్పగా కీర్తించినా కీర్తన అవతల వాడికి చెల్లాలి కదా. ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి కీర్తించడం ఆరంభించాలనుకోండి, నువ్వు ఎంత గొప్పగా కీర్తించినా అది ఆయన అడిగిపోతుంది, ఇంకా సరిపోదు, ఇంకా వెళ్ళిపోతుంది గొప్పతనం. ఇది భగవంతుడి గొప్పతనము అని. కనుక ఎవడవు పుహళకు కురైయిల్లై. ఎంతవరకు కీర్తించినా లోటు లేదు. ఎందుకోసమని సాధిక్కువ యా హరిం స్తౌతి. నాలుక అని దేని అంటారండి, విష్ణు ధర్మం అని చెప్పి. పరమాత్మను కీర్తిస్తే ఆ నాలుక సాధిక్కువ యా హరిం స్తౌతి. అలా కాకపోతే ఏదో అనవసరమైనటువంటి మాటలు 1,00,000 మాటలు మాట్లాడినా ఏ ప్రయోజనం ఉంటుందని పనికిరాని మాటలే కదా. కనుక నాలుక నా వాయులుండే అంటారు కదండి ఆడవాళ్ళు. వరే నోట్లో నాలుగు ఉందా లేదా? ఉందండి. మాటలు వచ్చినా అయ్యో వచ్చినండి. మరి ఎందుకునా పనికిరా నిన్ను మాటలు మాట్లాడతావు, ఒకసారి నారాయణ అనొచ్చును కదా, నువ్వు ధరిస్తావు అంటారు కదండి. నారాయణ నా నామం ఉండే నారాయణ నా నామం ఉందా?
పైనుంచి ఆకాశంలోంచి దిగుతున్నట్లు నారద మహర్షి. ఈ లోకంలో పెద్ద క్యూ అండి నరకానికి. ఎడతగకుండా వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరినీ చూసి ఆయన ఆశ్చర్యపోతుంది. ఏమని నారాయణేతి శబ్దోస్తి. నారాయణ ఏమైనా వట్రసూడులు ఉన్నాయా, ఒత్తులు ఉన్నాయా? ఏం లేవు. ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు ఏం లేవు. నారాయణ అంతే కదా. నారాయణేతి శబ్దోస్తి. వీడికి పలకడానికి నాలుగు లేదండి పాపం అనుకుంటే వీడు ఆగస్టు వశవర్తిని. ఎవరినైనా తిట్టమంటే అరగంట సేపు తిట్టుకుంటూ తిట్టడానికి తగిన నాలుగు ఉంది. కానీ వశవర్తిని వాడిష్టంలోనే వాడు ఎలా అనుకుంటే ఎలా మాట్లాడే నాలుగు. తథాపి నరకే ఘోరే పతంతి ఇది కిమద్భుతం. ఆ నోటితో ఈ నారాయణాన్ని ఒక్కసారి అంటే హాయిగా మోక్షానికి వెళ్ళిపోతాడు కదండి. అలా అనకుండా ఈ నరకానికి పెడుతున్నారండి. ఏం ఆశ్చర్యం అనుకుంటున్నాడు ఆయన. కనుక నాలుక ఉన్నందుకు పరమాత్మ నామమును కీర్తించుటే ప్రయోజనము దిక్కువే కీర్త కేశవం. ఒక మాట మనం మాట్లాడాం అనుకోండి, ఆ మాటని ఎప్పుడు అంటారండి? నాలుగాని దేనంటారు. ఆ మాట్లాడిన దానిని లోకం అంతా అబ్బా ఎంత గొప్ప మాట మాట్లాడాడండి అని ప్రశంసిస్తే అది నాలుక. ఆ మాట తనను కాపాడేది కావాలి, లోకాన్ని కాపాడేది కావాలి. అప్పుడు ఆ నాలుకకు ప్రయోజనం. లేకపోతే ఎందుకండి? ఎవరైనా మాట్లాడితే ఎప్పుడు చూసినా వెళ్ళాడంటే తగు తెచ్చుకుని వస్తూ ఉంటారండి. కనుక ఇందువల్ల ప్రయోజనం ఏంటి అంటే వాళ్ళే కాదు, వాళ్ళ క్రింద ఉండేవాడు నాలుక అంటే పాప ఆయన మంచివాడే, కానీ వీడు వెళ్ళి ఆయన పేరు చెడబట్టి తగులు పెట్టుకుని వచ్చేస్తూ ఉంటాడు కదండి ఆశ్రితులైన వాళ్ళు. ఏమిటి ప్రయోజనం? కనుక దాన్ని నాలుక అనరు. దేనిని నాలుక అంటారు? యా హరిం స్తౌతి, శ్రీమన్నారాయణుని ఏ నాలుక స్తోత్రం చేస్తుందో అది ఏ నాలుక. వాయి అవనై అల్లదు వాట్కాదు. నా నోరు ఆ పరమాత్మను తప్ప వేరొక దానిని అందరూ స్తోత్రం చేయడం కాదు, సుఖించుట. స్తోత్రము చేయుట, సుఖించుట రెండు వేరు వేరు పదములు కాదు, ఒకటే అర్థం. ఆయన స్తోత్రం చేయడం అంటే ఆనందమును పొందడమే అని కదా. కనుక ఆ రీతిగా వాయి స్తుతికాన్రో కండదు. నోరు అనేది భగవంతుడు ఎందుకు ఇచ్చాడు మనకి? భగవంతుడి స్తోత్రం చేయడానికేగా నోటినిచ్చినది. స్తోత్రం చేయకపోతే శౌనకాది మహర్షులు నైమిషారణ్యంలో సూత మహర్షితో చెప్తూ ఒక మాట చెప్తారు వాళ్ళు. ఏమని? జిక్వా అసతి దార్దురికేవనూనం. ఏమిట? భగవంతుని కీర్తించకుండా ఏవో అనవసరమైన మాటలు మాట్లాడే నాలుకని దార్దురికేవా అంటే అర్థం ఏంటి? పతన గారు చెప్పాడు. కప్పల జిక్మలు కోల అన్నాడు. కప్పలు బెకబెకలాడుతుంటాయి కదండి, దానికి వీడి మాటకి తేడా లేదు. ఎందుకంటే భగవంతుని గురించి మాట్లాడకపోతే ఆ నాలుకకి వీటికి తేడా లేదంటారు కదా. కనుక అది వాయి పడైతా. వాయి స్తుతికాన్రో కండదు. నాలుగు ఉన్నందుకు స్తోత్రం చేయడం కోసమే కదా నాలుక. స్తవ్య స్తవ ప్రియ. భగవంతుని నామములలో సహస్రనామములలో ఒకటి స్తవ్య, స్తోత్రము చేయబడువాడు. స్తవ ప్రియ, స్తోత్రం చేసేవాళ్ళు అంటే చాలా ఇష్టపడేవాడు, స్తోత్రం అంటే ఇష్టపడేవాడు అన్నారు కదా భగవంతుణ్ణి. ఇక్కడ స్తవ్య అనే మాటకు అర్థం ఏమిటి? స్తవ్య అంటే స్తోత్రము చేయబడేవాడు, అంటే చేయబడదగినవాడు అని అర్థం. స్తోత్రం ఎవడు పడితే వాళ్ళని చేసేయడానికి నప్పదు. ఆ గుణాలన్నీ ఉండాలిగా. కొళ్ళ కురైవిలన్ అన్నమాట. ఏమంటారు? కొళ్ళ కురైవిలన్. కొళ్ళ కురైవిలన్ అంటే మనం ఎంత కీర్తించినా వాటిని తీసుకోవడానికి ఏ లోటు లేనివాడు అని అర్థం. ఎంచేత
అలా కాకపోతే మనం ఏదో కీర్తించడం కోసం అని ఆయన ఏదో మన ఎదురుండగా మనకి సైకిల్ కూడా లేదు, ఆయన స్కూటర్ మీద వచ్చాడు అనుకోండి, కోటి ఈశ్వరుడా అన్నాం అనుకోండి, ఒరే బాబు నాకు దొడుకునే కోటే లేదురా, ఇంకా ఈ కోటి ఎక్కడ వస్తాయిరా, నన్ను అంత మాట అనకరా బాబు, అప్పుడు వాళ్ళు అందరూ పట్టుకుంటారు నన్నని గోలు పెడతారు. కనుక స్తోత్రం చేస్తే నప్పదు. మరి భగవంతుడు కొళ్ళ కొరవిలను నీ ఇష్టం, ఎంత స్తోత్రం చేయి, అంత గొప్ప స్తోత్రం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడా అన్నారు. అవునా? కనుక దానికైనా లోటున్నా నేను కాదండి నేను కాదండి అంటాడా? అన్నాడు కదా. కొళ్ళ కొరవిలన్ స్తవ్య, ఇది అరం, ఇది సంస్కృతం అండి. వేదవ్యాస భగవానుడు అని చెప్పాడు స్తవ్య, స్తోత్రము చేయబడదగినటువంటి వాడు పరమాత్మ. ఆయన స్తోత్రం చేయబడదగిన వాడేనండి. కానీ మనం సరిగా స్తోత్రం చేయాలి కదా. మనం ఏమైనా ఏదో ఆయన కీర్తిస్తున్నాం అనుకుని ఆయన కొంచెం తక్కువగా చెప్తే మరి స్తవ ప్రియ, నువ్వు ఎలా చెప్పినా ఆనందిస్తాడయ్యా ఆయన. ఏదో తెలియని వాళ్ళు ఏదో మాట్లాడారండి, ఆయన మనసులో నన్ను పాపం ఏదో కీర్తించాలనే ఉంది, ఏం చేస్తాం మరి, ఆయనకి చేత కాదు కనుక ఏదో మన స్తోత్రాలు ఎలా ఉంటాయండి. ఇంద్రుడు అంతవాడు, చంద్రుడు అంతవాడు అంటే ఆ ఇంద్రుడు చంద్రుడు ఈయన కనుసన్నలో వెలిగేవాడు కనుక అది స్తోత్రమా? అది నిందే. కానీ దాన్ని స్తోత్రంగా భగవానుడు స్వీకరిస్తాడు. స్తవ ప్రియ అంటే అర్థం అది. కనుక స్తవ్య స్తవ ప్రియ ఎంగిరవడియే స్తోత్రం నమక్ ప్రియమన్రో ఎండ్రు. స్తోత్రం అంటే మనకి చాలా ఇష్టమైనటువంటిది కదా అని యుద్ధాన్నివృత్తనాన అర్జునனை కరిష్యే వచనం తవ ఎల్లప్పండినా పోలే ఈశ్వరందానే మూట సమాహితరాహిరా. వెనుక శ్లోకం మక్యం నమోస్తు కవై నిరపత్రపాయ. భగవంతుని స్తోత్రం చేయాలని ఇలాంటి పనికి నేను ప్రారంభించాను. చేతగాని వాడిని స్తోత్రం చేయొచ్చునా? ఎంత సిగ్గులేని వాడిని అయితే స్తోత్రం చేస్తానంటే అవుతుంది మనకు, స్తోత్రం అవుతాం అనుకున్నారు. నేను భగవంతుడు ఇప్పుడు ఈ స్తోత్రం చేయకపోతే అలా, ఈ స్తోత్రరత్నం రోజు మనం చదువుకోవాలి కదండి. కనుక ఈయన స్తోత్రం చేయడం మానేస్తానంటున్నారు. ఏమంటే ఏం బాధపడకండి, స్తోత్రం చేసేవాళ్ళంటే నాకు ఇష్టం. ఎవరిని స్తోత్రం చేసినా పిల్లలు మాట్లాడతారండి, కిం రుష్టం, ఏది ఇష్టం లోకంలో, ఏ మాట ఇష్టం, సుతవచనం, పిల్లవాడి మాటలు ఇష్టం. పిల్లవాడంటే ఇంకా అప్పుడే అక్షరాలు వస్తున్నాయి, ఏదో నెమ్మది నెమ్మదిగా పలుకుతున్నాడు, వాడికి ఏమి పూర్తిగా పలకటం రాదు, ఏదో సగం సగమే చెప్తాడు, అయినా ఆనందం కలుగుతుందా లేదా తల్లిదండ్రులకి? కిం రుష్టం సుతవచనం పునరపి కిం రుష్టం. చంటి పిల్లవాడండి, కొంచెం పెద్దవాడయ్యాడు వాడు, అంటే కాన్వెంట్ లో చదువుకుంటూ వస్తున్నాడు అన్న. కాన్వెంట్ లో చదువుకుంటూ వస్తుంటే, కాన్వెంట్ లో చదువుకునే వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంటుందండి? కాన్వెంట్ లో చదువుకుంటున్నాడు మమ్మీ అంటాడు తప్ప అమ్మ అనడు. కాన్వెంట్ లో చదువుకునేవాడు మమ్మీ అంటే శవపేటిగా కదా. కనుక అమ్మ అనాల్సిన నోటితో శవపేటిగా అనిపించిన ఆ అమ్మకి సంబరం, మావాడు ఇంగ్లీష్ మాట్లాడిస్తున్నాడండి, ఇంగ్లీష్ లో తప్ప పిలవడండి డాడీ మమ్మీ అని. కనుక 10 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా కిం రుష్టం, ఏది ఇష్టం, అదే వసు తవచనం, అదే ఇష్టం అండి. బాగా పెద్దవాడే, బాగా చదువుకుని, బాగా అందంగా మాట్లాడుతూ 10 మంది చేత ఆహా అనిపించుకుంటూ ఉంటే పునరపి కిం రుష్టం, ఆ కుమారుడి మాట ఇష్టం అండి. కనుక తండ్రికి తన పిల్లవాడి మాట ఇష్టం, అది వచ్చి రాని మాటలైనా సరే ఆనందజనకంగా ఉంటాయి కదా. తిరుక్కురల్ అనే గ్రంథంలో ఆయన చాలా అందమైన మాట ఒకటి చెప్పాడు. ఏమని? కుడలినది యాడినది என்பர் தம்மக்கள் మడలిచ్చొల్ కేళాదార్ అని ఎవరో కొందరు అంటారండి. కుడలినది వేణువు ఎంత మధురంగా ఉంటుందండి వేణుగానం అంటారు కొందరు. మరికొందరు అంటారు యాడినది వీణాగానం అండి, ఎంత బాగుంటుందండి వీణాగానం అంటారండి. వాళ్ళెవళ్ళు సరైన జ్ఞానం కలిగిన వాళ్ళు కాదండి అన్నాడు. అదేమిటండి వీణాగానం బాగుండదా, వేణుగానం బాగుండదా? అవైనా బాగుండేవి, అంతకంటే బాగుండేవి ఉన్నాయి. పాపం వాళ్ళ బతుకులో వాళ్ళు వెళ్ళలేదు. ఏడు వెళ్ళలేదండి. తమ పిల్లల ముక్త భాషణం, తమ పిల్లలు మాట్లాడే తెలియని మాటలు వినని వాళ్ళు ఎవళ్ళో
వాళ్ళు వేణువు అని బాగుంటుంది లేదా వీణాగానం బాగుంటుంది అంటారు, కానీ నిజానికి ఎవరికి వాళ్ళ పిల్లల మాటలే బాగుంటాయి కదండి. కనుక భగవంతుడికి ఈ ఆళవందారుల యొక్క స్తోత్రం అంటే వైదగ్ధ్యం కలిగిన వారండి. వీరు స్తోత్రం చేస్తే వినాలని కోరిక, ఈయనేమో అన్ని కట్టేసి ఇంకా మనం ఎందుకంటే వద్దండి స్తోత్రం చేయొద్దండి అని కూర్చున్నారు. కానీ అలా ఏం లేదండి, నాకు స్తవం అంటే చాలా ఇష్టం. ఎవరు స్తోత్రం చేసినా ఓపిక వింటాను నేను. మీరు కూడా స్తోత్రం చేయండి పర్వాలేదని ఆయన ప్రేరేపించాడు ఆళవందారు. అయితే సరే స్తోత్రం చేద్దాం. ఎవడు చేసినా ఇంతే కదా, మనం చేద్దాం. ఏం పోయింది, ఎవడు చేసినా పూర్తిగా చెప్పలేరు, ఎవడైనా అరకొరలుగా చెప్పాల్సిందే. మనము చెబుదాం, ఎవరి స్థాయిలో వాళ్ళు చెప్తారు అని మళ్ళా స్తోత్రానికి గడంగుతున్నారు, అంటే ఆరంభిస్తున్నారు అన్నమాట. యద్వా పూర్వపక్ష నివృత్తి, లేకపోతే అంటే ఇంతకుముందు మానేస్తానన్నారు కదా, పోనీ ఒకవేళ స్తోత్రం చేసాం అనుకుందాం అని మళ్ళా ఆ భావన నుంచి వెనుకకు మారాలి. మున్ను అయోగ్యన్ మున్ను యోగ్యన్ అల్లన్ என்று விடம் மறந்து நின்று என்கிறா. ఇది వరకు యోగ్యుని కాదని మానేశారు కదా, ఇప్పుడు అలా కాదు, అక్కడి నుంచి మారాలి. ఏమంటున్నారు, యద్వా లేకపోతే అథవా లేకపోతే ఇలా విట్టాల్ అయ్యో గోపకం లేకపోయినా శ్రమావధి యథామతివా, నేను శ్రమపడి ఎంతవరకు శ్రమపడగలను అంతవరకు శ్రమపడి, యథామతి ఎంతవరకు ఆలోచించి చెప్పగలను అంతవరకు ఆలోచించి చెప్పి, ఇళపు ఎల్లయాన శ్రమకి చివరి ఎంతవరకు చెప్పగలం అంతవరకు శ్రమపడి చెప్పను. లేదా జ్ఞానం ఎల్లయాదల్ ఎంతవరకు తెలివితేటలు ఉన్నాయి అంతవరకు ஞான శక్త్యాదిகள் அளவே స్తోత్రం పన్నలావదు. ఎవరైనా అంతే, వాళ్ళ జ్ఞానం వాళ్ళ శక్తిని బట్టి స్తోత్రం చేస్తారండి, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి. పూర్వకాలంలో శ్రీహర్షుడు అనేటటువంటి ఆయన నైషధం అనే ఒక కావ్యం రాశాడు. నైషధం విద్వదౌషధం, ఇవాళ ఆ కోసం మీరు ఇచ్చారు కదా, అదే నైషధం. అద్భుతమైన వ్యాఖ్యానం, నారాయణీయ అని అద్భుతమైన వ్యాఖ్యానం. నైషధాన్ని విద్వదౌషధం అంటే, విద్వాంసుడిని అనుకునేవాడు ఎవడైనా వచ్చాడు అనుకోండి, వాడి యొక్క అహంకారం అనే తెగులును తగ్గించాలంటే నైషధంలో ఒక శ్లోకం పడేమని. దీనికి అర్థం చెప్పరా ఆయన, అంత కఠినంగా ఉంటుంది. అది పాపం ఆయన 3వసారి రాసిన కావ్యం అది. అంతకుముందు ఇంకా ప్రౌఢంగా ఉండేది. రాసుకుని ఎవరి దగ్గరికైనా వెళ్ళాడు అనుకోండి, అసలు ఓ శ్లోకం అయినా కొరుకుడు పడితేగా అర్థమైతే ఆహా అంటారండి. ఆహా అంటే ఏదో తృణమో పణమో ఇస్తారండి. ఎవరికి అర్థం కాకపోతే ఎవరే ఇస్తారు? దాంతో వీడు ఏం చేయాలి అని ఆలోచించి నాకు పర్లేదు పెద్దవాళ్ళు దానికి మార్గం చెప్పారు. సరస్వతి దేవి మార్గం నోరే నాయన నీకు తెలివితేటలు ఎక్కువైపోయారు కనుక ఆ పాండిత్యం ఎలా ఉందంటే ఎవరికి అర్థం కానంత పాండిత్యం ఉంటే అవతల వాడికి ఏం బోధపడుతుంది కనుక మరి ఏం చేయాలి వీడికి అంటే బాగా ఈ పెరుగు వాటితోటి బాగా కొంచెం మందకొడితనం వచ్చేలాగా ఆయనకి శిరస్సు అంతా కూడా మర్దనా చేయించేవారు. దొండపాదు కింద పడుకున్నాడు. ఏమవుతుంది అంటే కొంచెం మందకొడితనం వస్తుందని. అలా మందకొడితనం వచ్చిన తర్వాత రాస్తే అదే విద్వదౌషధం అయిందండి, నైషధం కదండి. కనుక అది ఆయన పాండిత్యం. మరొకళ్ళ పాండిత్యం ఇక ఆనందంగా కాళిదాసు గారి శ్లోకాలు చదువుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి, ఆనందంగా ఉంటుంది. కొంచెం అలా పెడితే వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి శ్రమావధి యథామతి రెండు, శ్రమను బట్టి లేదా శక్తిని బట్టి వాటి కావ్యాలు ఉంటాయి. నేను అశక్తుడినైనా అశక్తో బిస్తౌమి, శక్తుడిని కాకపోయినా
శక్తి లేని వాడినైనా స్తోత్రం చేస్తాను. సర్వ ప్రకారార్థాలు అశక్తనేయాహిలం, నాకంత తెలివితేటలు లేవు, నేనంత శ్రమపడను లేను, అయినా సరే స్తోత్రం చేస్తున్నాను. మరి చదవదంటున్నావు, నువ్వే స్తోత్రం చేస్తావా? ఎవరు మాత్రం పూర్తిగా చెప్పేశారు వాళ్ళలాగా నేను చెప్తానండి. ఉదాహరణ చెప్తున్నాను. ఏమని? వేద సదా స్తువంతోపి వేదా, వేదములు ఆనాటి నుంచి ఈనాటి వరకు భగవంతుని కీర్తిస్తూనే ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఆ వేదములైనా భగవంతుని గొప్పతనాన్ని చెప్పగలిగాయా? మరి వేదములు ఎందుకు కీర్తిస్తున్నాయి భగవంతుణ్ణి? సంబంధాత్ స్వాత్మలాభో నా దుఃఖ బడనత స్తోతురేవం నకింబే. నేనెందుకు స్తోత్రం చేయకూడదు? భట్టర్ రంగరాజస్థానం ఎంచేత మరి వేదాలన్నీ కీర్తిస్తున్నాయి అన్నారు కదండి భగవంతుణ్ణి. ఇప్పుడు వేదములు ఆయన గొప్పతనాన్ని చెప్పగలిగాయా? చెప్పలేదు. మరి ఎందుకు స్తోత్రం చేస్తున్నాయి? ఆయన గొప్పతనాన్ని పూర్తిగా చెప్పగలవని కాదండి. వాన చినుకు అది ఏ చెరువులోనో ఏ నదిలోనో పడితే దాని రూపం దానికి సిద్ధిస్తుంది. నేల మీద పడితే ఇంకిపోతుంది, పెనం మీద పడితే ఆవిరైపోతుంది, నీటిలో పడితే నీరుగా ఉంటుంది. వేదం వాక్కుగా ఉండాలంటే ఆయన స్తోత్రం చేస్తేనే. సంబంధాత్ స్వాత్మలాభో. వేదం ఎందుకు కీర్తించింది భగవంతుని? వేదానికి తెలీదా భగవంతుని పూర్తిగా కీర్తించలేమని? అంటే సంబంధాత్ స్వాత్మలాభ. భగవంతుని కీర్తించడం వల్ల తానున్నది అవుతుంది. పనికిరాని వాడిని కీర్తిస్తే ఆ వాక్కులకు విలువ ఉండదు కదండి. భగవంతుని కీర్తిస్తేనే కదా వాక్కుకు విలువ. కనుక సంబంధాత్ స్వాత్మలాభో నా దుఃఖ బళనత. అంతేగాని పూర్తిగా భగవంతుని వైభవాన్నంతా నేను చెప్పేస్తానని కాదు అంటారు కదా. అలా వేదాహ సదాస్తువంతోపి వేదాహ, ఎలకాలము స్తోత్రం చేస్తూనే ఉన్న వేదములు. అలాగే చతుర్ముఖముఖాశ్చ ఏవమేవ కలుతేపి, వాళ్ళైనా ఇంతేనండి. ఏడు వాళ్ళైనా ఇంతే అంటే బ్రహ్మదేవుడైనా వేదములైనా పూర్తిగా స్తోత్రం చేయలేవు, నేనైనా పూర్తిగా స్తోత్రం చేయలేను. కనుక నేను ఆయన ఒకటే. ఏడు నేను ఆయన ఒకటే. ఒకడు 25 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వాడు ఉంటాడు, 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వాడు ఒకడు ఉంటాడు. ఇద్దరం ఒకటే. ఫెయిల్ అవడంలో ఇద్దరం ఒకటే కదండి. ఎన్ని మార్కులు వస్తానే ఫెయిల్ అవడంలో ఒకటే కదా. ఆ బ్రహ్మదేవుడైనా అంతే, నేనైనా, ఎవరి వేదమైనా, ఎవరైనా భగవంతుడిని పూర్తిగా స్తోత్రం చేయలేము అనేటప్పుడు ఇందులో సమానమే కదా అంటుంది. ఏమేమ కలుతేపి, వాళ్ళైనా ఇంతేనా అలాగే. தியாத்தியோபாதேயங்களை பிரிகைக்கும் தியாத்தியத்தை விட்டு உபாதேயத்தில் அவகாஹிக்கைக்கும் அடியான ஞான சக்தியாதிகளால் అధికరానవర్హడం. వాళ్ళందరూ ఎవరు? ఏది విడిచిపెట్టాలి, ఏది తెలుసుకోవాలి తెలిసిన వాళ్ళయ్యుండి. మనకి తెలుసు, చాలా తెలుసు. ఎవరో వచ్చి మన ఇంటికి వచ్చి కూర్చుంటారండి. ఈయన వాళ్ళ ఏమో కాఫీ పట్టరా అంటాడండి. కాఫీ పట్టుకొస్తా, ఆయన కాఫీ అవి ఏం తాగడు. ఏమంటే కాఫీ తాగుతున్నారా మీరు? చాలా హానికరం అండి అంటే, నాకు తెలిసిన హానికరం అని కానీ మానలేదంటాం కనుక తెలిసినా మానలేరు కొందరు. కానీ బ్రహ్మాదులు అలాగా తెలిసి మానగలిగిన వాళ్ళు దీన్ని విడిచిపెట్టాలి, విడిచిపెట్టేసి దీన్ని స్వీకరించాలి. స్వీకరించగలిగిన గొప్పవారు కదా బ్రహ్మాది దేవతలు. అంత గొప్పవాళ్ళైనా భగవంతుని స్తోత్రం చెయ్యక మానరు, పూర్తిగా చెయ్యను లేదు. కనుక వాళ్ళైనా అంతే, నేనైనా అంతే. చతుర్ముఖముఖాశ్చ సదాస్తువంతో వేదాః సర్వ కాల స్తుతి సంయోగத்தை உடைத்தான వేదంగళం. మరి అనాది కదండి వేదములు, అనాదిగా భగవంతుని స్తోత్రం చేస్తూనే ఉన్నాయి కనుక అలాంటి సంబంధం కలిగిన వేదములు. చతుర్ముఖముఖాశ్చ ద్విపరార్థ కాలావధికారిహళాన బ్రహ్మరుద్రాదిహళం. మనం అంటే మనకున్నటువంటి కాలం తక్కువ కాలంలో భగవంతుని స్తోత్రం చేయాలంటే మనకి సామర్థ్యం ఉండాలి కదా.
బ్రహ్మాదులకు వాళ్ళ కాల పరిమితి ఎక్కువ కదా, 100 ఏళ్ళు అంటే మనకి 100 ఏళ్ళు అంటే మన 100 ఏళ్ళు ఆయన 100 ఏళ్ళు ఒకటి కాదుగా. కనుక బ్రహ్మగారి యొక్క ఆయుష్ అంటే చాలా దేవమానంలో అవన్నీ కూడా చెప్తారు కదా. ఇది పరార్థ అంటే 2 పరార్థము. ఇప్పుడు బ్రహ్మగారు ఎంతలో ఉన్నాడు? 51వ బడిలో ఉన్నట్టే. 50 ఏళ్ళు అయిపోయి ప్రజెంట్ బ్రహ్మగారికి 50 ఏళ్ళు అయిపోయి కనుక ద్విపరార్థావస అనే అంటారు కదండి. కనుక 50 దాటిపోయి ఇప్పుడు ఉన్నాడు ఆయన. కళ ఇంకో 50 కూడా అయిపోయింది అనుకోండి, ఆయన ఆయుష్ అయిపోతుంది, 100 ఏళ్ళు అయిపోతుంది అని కదా అర్థం. మరి అలాంటి గొప్పవాడు, అంత ఆయుష్ కలిగిన వాడు ఆయనైనా ఇంతే. ఆయనైనా స్తోత్రం చేస్తూనే ఉంటాడు, ఎప్పటికీ పూర్తి కాదు అని అర్థం. కనుక చతుర్ముఖముఖాశ్చ అలాంటి ఆయుష్ కలిగిన బ్రహ్మరుద్రాదిಗಳು, బ్రహ్మదేవుడు రుద్రుడు మొదలైనటువంటి వాళ్ళు అధికారావసాన దళవం స్తుతిక్కిర సనకాదిಗಳು వాళ్ళ అధికారం ఎంతవరకు ఉంటుందో, వాళ్ళు ఎంతవరకు ఉంటారో అంతవరకు స్తోత్రం చేసేటటువంటి సనకాది మహర్షులు. వీటికి నిర్ణాయక ప్రమాణం ఏదో తర్వాత ఇప్పుడు వస్తుందనమాట, తర్వాత చెప్తారనమాట. బ్రహ్మదేవుడు రుద్రుడు సనకాదులు అని చెప్పబోతారు. కనుక ఇక్కడ కూడా చతుర్ముఖ ఆదులు అనడంలో సనకాదులను గ్రహించి సాయిస్తుంది. ఏవమేవ ఖలు ఇవ్వడవే ఇరే జ్ఞాన సిద్ధిகள் అళవే ఇరే. కనుక జ్ఞానశక్తులు వాళ్ళకి మనకంటే ఎక్కువ ఉంటాయి. వాళ్ళ జ్ఞానం ఎంతవరకు ఉందో, వాళ్ళ శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు స్తోత్రం చేస్తారండి. చిన్న పెద్ద తేడా ఉంటుందా ఉండదా? ఉంటుంది అనుకుంటూ. ఇప్పుడు ఇంద్రుడు అపచారం చేయడం ఇద్దరికి సమానం, బ్రహ్మ ఇంద్రుడు. శ్రీకృష్ణ భగవాను విషయంలో ఇద్దరు అపరాధం చేశారు. చేసిన తర్వాత లెంపలు వేసుకున్నారు. వేసుకుని వచ్చి కృష్ణ భగవానుడి పాదముల మీద ఇద్దరు పడ్డారు. ఆయన కిరీటం వాడేసుకుని పడ్డాడు, ఈయన కిరీటాలు తగిలేలా పడ్డాడు. ముకుట కోటి రంధ్రియుగం అంటే 4 కిరీటాల శిరోభాగాలు కృష్ణ భగవానుడి పాదాలకు తగిలేలా నమస్కారం పెట్టి, అంటే ఇలా 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 అంటూ ఉంటారు కొందరు నమస్కారాలు దేవాలయంలో. తప్పే కాదు, బ్రహ్మదేవుడి నమస్కారం ఉన్నది. 4 తలలు ఉన్నాయి కనుక ప్రతి తల భగవంతుడి పాదాన్ని తాకాలి, మిగిలిపోతే అహంకారం మిగిలిపోతుందేమో అని భయం ఆయనకి. కనుక చతుర్ముకుట కోటి రంధ్రియుగ్మం అంటాడు. అలా నమస్కరించి మరి 40 శ్లోకాల్లో స్తోత్రం చేశారు. శ్రీకృష్ణ భగవాను 40 శ్లోకాలలో స్తోత్రం చేశారు. ఎందుకంటే ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి, తలకో 10 40 శ్లోకాలతో స్తోత్రం చేశాడు. అయిపోయింది, ఈయన కథ వదిలేదు. ఇంద్రుడు వచ్చాడు తర్వాత. ఇంద్రుడు వచ్చి ఆయన అపరాధం చేశాడు, ఆయన తప్పు తెలుసుకున్నాడు, లెంపలు వేసుకున్నాడు. ఆయన వచ్చి భగవంతుని పాదారవిందముల మీద పడ్డాడు. యుక్త ఉపసంగమ్య క్రీడిత కృతహేడన స్పర్శ పాదయుగడం కిరీటేన అర్ఘవర్చసని ఆయన కిరీటంతో నమస్కారం పెట్టి. చిన్నవాడు బ్రహ్మదేవుడు అంటే దొడ్డవాడు పెద్దవాడండి. ఆయన ఆయుష్లో ఒక రోజులో ఒక పగలులో 14 మంది ఇంద్రుడు మారిపోతారు. ఒక రోజులో ఒక పగలులో అంటే 52 నిమిషాలకు ఇంద్రుడు మారిపోతాడండి ఆయనకి రోజులో. అలాంటిది ఇంద్రుడు అంత చిన్నవాడు, బ్రహ్మ ఎంత పెద్దవాడు. కనుక ఈయన 8 శ్లోకాలు చెప్పాడు. ఆయన 40 శ్లోకాలు చెప్పాడు, ఈయన 8 శ్లోకాలు చెప్పాడు. భగవంతునికి ఆయన 40 చెప్పాడు కనుక గొప్ప, ఈయన 8 చెప్పాడు కనుక తక్కువ ఉంటుందా? విచిత్రం. 8 శ్లోకాలు చెప్పిన వాడంటేనే ఎక్కువ ముచ్చట భగవంతుడు. 40 శ్లోకాల్లో పాడిన కృష్ణ భగవానుడు పల్లెత్తి మాట్లాడలేదు, పలకరించలేదు బ్రహ్మదేవుడిని. వచ్చాడు, కింద పడ్డాడు. ఈయనేమో చేతిలో వెనముద్ద అది ఉన్నాడు. కృష్ణ భగవానుడు పెరుగుముద్ద తోటి ఉన్నాడు. నైవేద్యతే భ్రవభుషేత దిదంబరాయ గుంజావతంస పరిపిచ్చల సన్ముఖాయ వన్యస్రజే అని కీర్తన చేశాడు కదా. ఆ రూపంతో కీర్తించాడు, మాట్లాడలేదు. కానీ చిన్నవాడైన ఇంద్రుడు 8 శ్లోకాల్లో ప్రార్థిస్తే అనుగ్రహం కలిగి నేనేనయ్యా యజ్ఞాన్ని ఆపు చేయించాను అని. అయ్యో పరమాత్మను ఎందుకంటే
లంకణం పరమౌషధం అని అజీర్ణ వ్యాధిగ్రస్తుడికి లంకణం అవసరం కనుక నీకు కొంచెం అహంకారం కలిగింది కనుక మయాతే గారి మహ నేనే యజ్ఞాన్ని ఆఫ్ చేశాను చెప్పి క్రియతామ్మ ధనుశాసనం. సాధారణంగా నేను ఎవరికైనా కొంచెం 4 అధికారం ఇచ్చి 4 గొప్పతనాలు ఇచ్చేటప్పటికీ నన్ను మర్చిపోతూ ఉంటాడు. ఎంత మహిమ దాని ఉపనిషత్తు చెప్తుందిగా అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ ఒకటిగా కొడుతూ ఉంటారు కిందికి దిగలవాడు. అందుకోసమని నేనే చేశాను. ఇప్పుడు తెలిసిందిగా వెళ్ళి ఈసారి మాది అనుశాసనం క్రియత, నేను పైన ఉన్నాను, నన్ను అనుసరించి నువ్వు పాలించాలి అని తెలుసుకుని పాలించు అని భగవంతుడు మాట్లాడాడు ఇంద్రుడితో. అసలు బ్రహ్మతో మాట్లాడలేదు. న్యాయమా? అంత పెద్దవాడితో మాట్లాడలేదు, ఇంత తక్కువవాడితో మాట్లాడాడు. న్యాయమా? న్యాయం ఏమిటి అన్యాయం ఏమిటి ఆయన ఇష్టం. ఆయన ఎవడైనా శాసించగలిగిన వాడు ఉన్నారా? నువ్వు ఎందుకు మాట్లాడలేదు, నేను కోర్టుకి ఇడుస్తాను అనగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడో అడగలేదండి. కనుక ఆయన ఇష్టం. ఆయనకి ఇంద్రుడు అంటే ఇష్టం. ఏదో కారణాలు, 1,00,000 కారణాలు. ఆయన గొప్పవాడండి. గొప్పవాళ్ళు వాళ్ళకి ఇష్టం చేస్తారు. మనం ఏ కారణాలు అడగకూడదు. బట్ ఉంటాయి కారణాలు, ఉండవు కానీ ఏదో పెద్దవాళ్ళు ఆలోచిస్తారు కానీ సరే. అందుచేత ఇప్పుడు స్తోత్రం అనేది ఎవరు చేసినా భగవంతునికి ఆనందజనకమే. బ్రహ్మదేవుడు చేస్తేనే ఆనందజనకం అనేది ఏం లేదు. ఎవరైనా పూర్తిగా చేయలేరు కనుక వేదాలు ఏమోనండి, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. వేదములు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, వేదములు అంటే వాక్, ఈ వాక్కులు మనసు, ఈ రెండింటికి ఏదో తగ్గవచ్చు. నేను గొప్ప అంటే నేను గొప్ప. ఏం చేత మనసు అంటుంది నేను అనుకుంటే కదా నువ్వు మాట్లాడతావు, నేను లేకపోతే నువ్వు ఉన్నావా అంట. నువ్వు ఎన్ని అనుకున్నా ఏం ప్రయోజనం లేదు, బయటకు మాట్లాడితే కదా అవతలవాడికి తెలుస్తుంది. ఇచ్చేవాడు ఇస్తాడో లేదో మరొకటో చేస్తాడు. నేనే గొప్ప, నేను లేకపోతే వ్యవహారాలు ఏం నడవ. ఇలా కాదు, మరి సృష్టికర్త ఆయన కదా, ఆయన దగ్గరికి వెళ్ళి మా ఇద్దరులో ఎవరు గొప్ప చెప్పండి అంటే ఆయన అలా చెప్పేస్తే వాళ్ళ పక్షపాతం అంటారు కదండి. మీకు టెస్ట్ పెడతారా అని. ఏడు పరీక్ష భగవంతుడి కళ్యాణ గుణములను, కనీసం అందులో ఒక గుణాన్ని, ఆనంద గుణాన్ని ఎవరు తొందరగా కొలుచుకుని వచ్చి చెప్తారో వాళ్ళే గొప్ప. ఇద్దరు వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళారు, ఏం పని అవ్వలేదు. పాపం వాకేదో గెంతింది పని అవ్వలేదు. వచ్చేసి బెంగేమిటి, నేను చూడలేకపోయానే గొప్పతనాన్ని పూర్తిగా అని కాదు, మనసు చూసేసిందేమో అని. కనుక చూస్తే వేసుకుని మనసు కూడా దారిలో ఎదురైంది. ఏమో నువ్వు కనుక్కున్నా, అదే నాకే అందలేదని. అమ్మయ్య అని ఆనందం. ఎప్పుడంటే మన పక్కింటి వాడు వేసేయడా లేదా, వీడి నెంబర్ కనిపించకపోతే కానీ వాడి నెంబర్ పొరపాటున అందులో ఉందా లేదా చూసుకుని, లేకపోతే పర్వాలేదులే, ఇంట్లో తిట్టరు, ఇంకా పక్కవాడు వేలేడు మనం వేలేడు అనమాట. అందుచేత ఈ మనసు అప్రాప్య మనసా సహా యతః, ఏ పరమాత్మ నుండి వాచో నివర్తంతే, వాక్కులు అద్భుతమైన నివర్తంతే అని నివర్తంతే అనే మాట నితరాం వర్తంతే. నివర్తంతే భగవద్గీతలో ఈ నివర్తంతే అనే మాటకి అర్థాన్ని చెప్తూ నితరాం వర్తంతే అని. ఆశ చావక ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉందిట, ఎప్పటికైనా అందుకోలేకపోతామా అని. పాపం అందుకోలేక సహా మనసుతో పాటు వెనక్కి తిరిగి వచ్చిండు. కనుక వేదాలు భగవంతుని వైభవాన్ని కీర్తించలేకపోయి, ఏనాయం భగవాన్ బ్రహ్మ జానాతి పురుషోత్తమం, ఏ పురుషోత్తమం పరమాత్మని గురించి అయం బ్రహ్మ, ఈ బ్రహ్మదేవుడు కూడా తెలుసుకొని చాలడు. బ్రహ్మకి అందుతాడండి. ఉంది మేళానం కాణాను ఏమంటారు, ఉంది మేళానం. నిజానికి మన అందరికంటే బ్రహ్మదేవుడు దగ్గర భగవంతుడు. ఎందుకు దగ్గరండి, మనం ఎక్కడో భూలోకంలో ఉన్నాం, 7 లోకాలు పైన ఉన్నాడు. కొంచెం మనకంటే దగ్గర కదా ఆయన వైకుంఠానికి. కానీ ఆయన భగవంతుడిని కనుక్కోవాలా, ఆయన మనకంటే కనుక్కోలేడు. ఇంకా ఆయన నాభీ కమలంలో పుట్టినవాడండి. ఉంది మేళాన్ అంటే ఆయన నాభీ కమలం నుండి జన్మించినటువంటి వాడు. కనుక మరి ఆయన తెలియాలిగా పరమాత్మ గొప్పతనం. ఆయన పాపం ఆ కమలంలో పుట్టాడు.
పుట్టిన తర్వాత ఒకసారి చూశాడు, అంతా జలమయమే, ఏం లేదు. మరి నేను ఒక్కడే ఉన్నానేంటి, ఎవరు కనబడటం లేదేంటి, అసలు నేను ఎలా వచ్చాను చూసుకున్నాడు. ఒక కమలం కనబడింది. ఓహో, మరి ఈ కమలం ఎలా వచ్చింది చూశాడు. ఓ నాళం కనబడింది. మరి ఈ నాళం ఎక్కడ పుట్టింది? ఎంత వెళ్ళినా నాళం మొదలు కనబడలేదండి. ఆఖరికి పాపం వచ్చాను పైన కూర్చొని, అయితే నాళానికి మూలం లేదు, నాళానికి అంటే నాకు మూలం లేదు. బహుశా మనంతా మనమే పుట్టేసి ఉంటాం. అజహా స్వయంభూ, ఓ విడి తగిలించేసుకున్నాడండి. స్వయంభూ, తనంత తానే కలిగిన వాడు. అజహా, పుట్టుక లేనివాడు అని ఆయనకి ఆయన అనేసుకున్నాడండి. అయ్యే తెలిసి అన్నాడు గాని కదా. కనుక ఇట్లా బ్రహ్మదేవుడికి ఆ నాభి మొదలు భగవంతుడు ఎవరో కనబడ్డా, సృష్టికారకుడు ఎవరో తెలిసిందా? తెలుసుకోలేకపోయాడుగా. అది భగవంతుడు చెప్తే తెలియాలి కానీ ఆయనంతా ఆయన తెలుసుకోగలిగాడా? కనుక బ్రహ్మ న జానాతి పురుషోత్తమం, పరమాత్మను గురించి ఆయన తెలుసుకొనలేడు అనియు మావలరాన్ వార్షడయాన్ వల్లరే అల్లరే వాట్. పరమాత్మని స్తోత్రం చేద్దాం అనుకున్నారు ఎవరు? ఒక ఆయన మావలరాన్, పుష్పంలో ఉన్నటువంటి వాడు కమలజుడు, కమలగర్భుడు బ్రహ్మదేవుడు వార్షడయా, ప్రేలాడుతూ ఉండేటువంటి జటలు కలిగిన వాడండి. గంగానది జాలువారుతూ ఉంటుంది కదండి, అలాంటి జటలు కలిగిన వాడు పరమశివుడు. వీళ్ళు ఇరువురు కూడా అల్లరే. వీళ్ళు చెప్పగలరా పరమాత్మ వైభవాన్ని పరిపూర్ణంగా? చెప్పచాలరు, స్తోత్రం చేయడానికి సమర్థులు కారు అని. పేసువాడెవ్వడవం పేసువర్ అవ్వడవే. నువ్వు ఎంతవరకు చెప్తావో అంతవరకు చెప్పుకో, నీ వాక్కు పవిత్రం అవుతుంది అని అనడమే తప్ప పూర్తిగా చెప్పడం అనేది ఉండదు. వాళ్ళు చెప్పగలిగినంత వరకే చెప్పడము. అవ్వడవే. అలా వల్లదోర్వణం వీటిని అన్నిటినీ స్వీకరించడానికి తగినటువంటి స్వభావమును కలిగినటువంటి వాడు భగవంతుడు. ఆ స్వభావము అని నగ్రాహ్య కేనచిత్ క్వచిత్. పరమాత్మ ఎంత గొప్పవాడంటే ఏ ఒక్కడు నగ్రాహ్య కేనచిత్, ఎవ్వని చేత తెలియబడని వాడు పరమాత్మ. ఎవడు పరమాత్మ వైభవాన్ని ఇంతని తెలుసుకోలేడు. క్వచిత్, ఎప్పుడైనా జీవిత కాలంలో ఎప్పుడూ కూడా ఎక్కడ భగవంతుడు ఇంతవాడు అని ఎవరు తెలుసుకున్న జాడ లేదు. అలాంటి వాడు పరమాత్మ. ఇంకనే మరి ఇలా ఉంటే ఉమక్కుం అవர்களுக்கும் వాసి ఉండే ఎన్న అనుకోండి. రెండే వాళ్ళు మీకు వాళ్ళకి తేడా లేదు, బ్రహ్మదేవుడికి మీకు తేడా లేదు. బ్రహ్మదేవుడు అంత గొప్పవాడు కదా, మీరు మానవుల కన్నా మానవులు కదా, మీకు ఆయనకి తేడా లేదా అంటే ఏడు తేడా? మునిగిపోవడానికి అందరూ ఒకటే. తేడా ఏముంది? ఏమీ తేడా లేదు ఏమంటున్నారు. మీకు ఆయనకి తేడా ఉంది కదా అంటే వేదములు చతుర్ముఖాదిహడుక్కం వేదంగడుక్కం వేదములకు చతుర్ముఖాదిహడుక్కం చతుర్ముఖాదులకు నెడువాసి గుండా ఇరుక్క చాలా తేడా ఉండగా అవనై உள்ளபடியே பேச மாட்டாமையிலே సామ్యం ఉండాపోలే. బ్రహ్మదేవుడు ముందువాడా వేదములు ముందువా? వేదములు అనాది నిధనములు కదా, ఆది లేదు అంతము లేదు. వేదం ఎప్పుడు ఉన్నటువంటి నిత్యమైన బ్రహ్మ సృజింపబడిన వాడు కనుక బ్రహ్మగారి కంటే ముందు నుంచి వేదములు ఉన్నాయి కదా. అయినా వేదములు వేదములు ముందు కదా అంటే ముందు అయితేనే ఏమైతే దోషరహితములైన భగవంతుని స్తోత్రం చేయలేకపోవడంలో రెండు సమానం అవునా కాదా? ముందు వాళ్ళిద్దరికి సామ్యాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఆయనకి నాకు సామ్యాన్ని ఒప్పుకోవాలి. స్తోత్రం చేయలేకపోవడంలో నేను వాళ్ళతో సమానమే అని అర్థం. కనుక చతుర్ముఖాదిహడుக்கும் నెడువాసి గుండాయి இருக்க அவனை உள்ளபடியே பேச மாட்டாமையிலே
ఆ భగవంతుని ఉన్న రీతిగా కీర్తించలేకపోవడంలో సామ్యం ఉండానా పోలే సామ్యం ఉన్నటువంటి రీతిగా ఎనక్కుం అవరహడుక్కుం వాసియం కాణலாம் వెళ్ళబాకండి తర్వాత ఉళ్ళబడి పేసమాటామైన వాసీల్లే. నిజమే, వీళ్ళకి నాకు బ్రహ్మదేవుడికి తేడా ఉంది, పక్కకుండా వేదములకు నాకు వేద విజ్ఞానానికి నాకు తేడా ఉంది. కానీ భగవంతుని పూర్తిగా స్తోత్రం చేయలేకపోవడంలో పోలీసులు ఒకటే, మేము వాళ్ళతో సమానమే. పేర్లు పెట్టిన వాళ్ళు కాదండి, ఎదుపోలే మీరు ఆయన సమానం అయిపోతారా? ఎలా ఆయనకి వీళ్ళ సంగతి ఉదాహరణ చూపిస్తున్నారు. ఏమని? మహార్ణవాంత ఆయన పేరు పెట్టినప్పుడు మధ్యతో అణుకుల జలయో విశేష సముద్రంలో మునిగిపోవడంలో పర్వతానికి పరమాణువుకి ఏం తేడా ఉంది? ఏం తేడా లేదు, రెండు మునిగిపోయేవి కదా. కనుక భగవంతుని వైభవం అనే అమృతం, ఆ సముద్రం కళ్యాణం కూడా అక్కడ కదా. ఆయన ఆ సముద్రంలో మునిగిపోవడంలో వారైనా మేమైనా ఎవరైనా ఒకటే కనుక ఆయన పూర్తిగా చెప్పలేకపోతున్నావే అని కించపడాల్సిన అవసరం లేదు. ఎంతవరకు స్తోత్రం చేస్తే అంతవరకే వాక్కు పునీతం అవుతుంది, వాక్కుకు సార్థక్యం కలుగుతుంది కదా. కనుక ఇప్పుడు ఆయనకి ఉపద్రవాన్ని కలిగజేయడానిక మన స్తోత్రం, మన వాక్కుని సఫలీకృతం చేసుకోవడానికి కదా. ఈ వాక్కుని మహార్ణవాంతర్మధ్యతో మహాసముద్రంలో మునిగిపోయేటటువంటి అణుకులాచలయో గో విశేష. కులాచలం అంటే ఓ పెద్ద పర్వతం అండి. అలాంటి ఆ పర్వతానికి ఈ అణువుకి ఏం తేడా ఉంది? అణువహీసరంగడుకు నెడువాసి గుండానాలు. నిజానికి అణువు అంటే ఇంతది, ఓ పర్వతం అంటే పెద్దది. తేడా ఉంది. సముద్రంలో మునిగిన తర్వాత రెండిటికి తేడా కనబడదు. అది మునిగిపోతుంది, ఇది మునిగిపోతుంది, పైన నీరే కనబడుతుంది, రెండిటి స్వరూపము కనబడుతుంది కదా మనకి. అలా అన్నమాట. కనుక పెరుంకడలిల్ కడుందు అడవిల్ మహాసముద్రంలో ప్రవేశించి మునిగిపోయేటప్పుడు విశేషం ఇదే, విశేషం లేదు కదా. అదుపోలే ఇరే దానిలాగుననే. కనుక యద్వాశ్రమావధి యథామతి వాప్య శక్తః స్తౌమ్యేవమేవ ఖలు తేపి సదా స్తువంతః వేదాః చతుర్ముఖముఖాశ్చ మహార్ణవాంతః కో మధ్యతో అణుకులాచలయోర్విశేషః. తరువాతి శ్లోకం. పరమాత్మ బాగా ఇదిగా నేను స్తోత్రం చేయడానికి నేను ప్రయాసపడుతుంటే చూసి పాపం ఇతను చేత కాకపోయినా నన్ను స్తోత్రం చేయాలని ప్రయాసపడుతున్నాడండి అని అనుగ్రహం కలుగుతుంది కదా స్వామి. అదే నా ఈ ఉద్యమానికి ప్రయోజనం అదే అని అంటుంది. ఏమని? కిం చైష శక్త్యతిశయేన కంప్యః పరిశ్రమేణ శ్రమస్తు మందబుద్ధేయముచితో కమలముల వంటి కన్నులు కలిగినటువంటి ఓ పరమాత్మ, ఉద్యమోయముచితో ఈ పని చేయడం అనేటటువంటిది తగినటువంటిదే మామ. ఉద్యమోయ ఉచిత, ఈ పని చేయడం అనేటటువంటిది తగినది. ఏం చేత అంటే కారణం ఒకటి ఉంది. బ్రహ్మాదులు స్తోత్రం చేస్తున్నారు, నేను చేస్తున్నాను అన్నారు కదా. నేను స్తోత్రం చేయడానికి కారణం ఒకటి ఉంది. కించ ఈశ శక్తి అతిశయేన, వాళ్ళకి సామర్థ్యం చాలా అధికంగా కలిగినటువంటి వాళ్ళు కనుక వాళ్ళు స్తోత్రం చేయడం అనేటువంటి, ఎంత స్తోత్రం చేసినా ఏడు ఇప్పుడు తెలివితేటలు ఇంతేనా, ఇంతే స్తోత్రం చేశాడా అని నతేను గంప్య అని జాలి కలకపోవచ్చు కాక వాళ్ళ మీద.
స్తోతాపితు స్తుతి కృతేన పరిశ్రమేణ. స్తోత్రం చేయడం కోసం అని వాళ్ళు పరిశ్రమించి స్తోత్రం చేసినా నీ అనుగ్రహం ప్రసరించకపోతున్నావు. వాళ్ళు గొప్పవాళ్ళు గనక వాళ్ళ స్తోత్రం చేయడం గొప్పే ఉంది కాదు గనక. తత్ర శ్రమస్తు సులభో మమ మంద బుద్ధే. నాకు చాలా తేలిక, నాకు ఉన్న తెలివితేటలంత మాత్రం కనుక నేను వినియోగించడానికి ఆ మాత్రానికే స్తోత్రం చేస్తాను. ఎక్కువే. స్తోత్రం చేస్తే నీ అనుగ్రహం చేతగానే వాడు పనికి సిద్ధపడ్డాడంటే అనుగ్రహం కలుగుతుంది కదండి. పాపం చూడండి ఎంత ప్రేమ, తన వల్ల కాకపోయినా చేస్తున్నాడండి, అంతే ఆనందం కలుగుతున్నా కలగదా. ఆ వీడికేమంటే ఎవరైనా చేయగలడండి అనుకుంటారు కదా. కనుక వాళ్ళకంటే నాకే ఎక్కువ ప్రయోజనం ఉంది స్తోత్రం చేయడం కనుక. అప్పుడు నువ్వు నీ అనుగ్రహం మా మీద కలుగుతుంది కనుక ఏదో ప్రయత్నం ఆరంభించాను. పరమాత్మ ఉద్యోగం ఉచిత ప్రయత్నం చేయడం తగినటువంటిదే. కించ బ్రహ్మాదిகளில் బ్రహ్మాదుల కంటే ఎనకు స్తోత్రத்திலே ఇழுகைக்கு అధిక హేతు ఉండు. నాకు నీ స్తోత్రంలో దిగడానికి అధికమైనటువంటి కారణం ఉంది. పరగ్గా పొహడుహై ఈశ్వర నిగ్రహ హేతువిన్రిక్కే స్తుతికృతమాన పరిశ్రమం అనుగ్రహ హేతువాంబడి. పరమాత్మని స్తోత్రం చేయడం, ఆ స్తోత్రం చేయడం అనేది పరమాత్మ యొక్క ఆగ్రహానికి కారణం కాకుండా స్తుతికృతమాన పరిశ్రమం, ఆ శ్రమ చూసి స్తోత్రం చేయడానికి ఎంత కష్టపడుతున్నాడండి పాపం, ఎంత కష్టపడుతున్నాడండి అని అనుగ్రహం కలుగుతుంది కనుక అనుగ్రహ హేతువాంబడి. ఎంచేత భగవంతుని స్వభావం అట్లాంటిది కనుక శీలవానాహయాలే స్వభావం. ఎవరైనా తన గురించి ఏ కొంచెం చేసినా ఒక అడుగు వేస్తే ఆయన 10 అడుగులు వేస్తాడు అంటారు కదండి. అలాంటి సులభమైనటువంటి వాడు. ఎంచేత మందబుద్ధియాన ఎనక్కం అంత శ్రమం సులభమాహయాలే. నేను పెద్ద ఆలోచించాల్సిందే ఉందండి. ఆలోచిస్తే తట్టేది మాత్రమే ఉంది కనుక గంటల తర్వాత ఆలోచించేస్తే మన గొప్ప ఆలోచనలు కలుగుతాయా? తెలివితేటలు అంతా అంతే కలుగుతాయండి. వాళ్ళు అలా కాదు, వాడు బాగా ఆలోచించి ఆలోచించి మతించి మతించి వాడు బోళ్ళని తెలివితేటలు ఉన్నాయి కనుక వాళ్ళకి ఏమైనా ఆలోచన ఎక్కువ చేయాల్సి ఉంటుందో కానీ నాకేముంది స్వామి, ఏం వస్తే చెప్పాడే, అంత గురించి పెద్ద ఆలోచించే సామర్థ్యం కూడా నాకు లేదు, మందబుద్ధిని కదా నేను. కనుక என்று புத்தியானது என்றும் அந்த சிரமం సులభమాహయాలి ఎనక్కం. అలా ఏదో స్తోత్రం చేయాలని కూడా నాకు సులభం అవడం చేత అవరహడికాటిల్ నా స్తోత్రాధికారి, వాళ్ళకంటే నేనే స్తోత్రానికి అధికారి. ఎందుచేత నేను చిన్న మాట చెప్పాను అనుకో, బా ఎంత మంచి మాట చెప్పాడండి చిన్నపిల్లవాడు అని పొంగిపోతారు. ఆ పెద్దవాడు ఎంత చెప్పినా ఇంకా చెప్పగలడు, చెప్పలేదు కానీ అనుకుంటారు. కనుక బ్రహ్మాదులు స్తోత్రం చేస్తే వాడి పరిస్థితి అది. నాకేం లేదు, నేను తెలివితేటలు లేని వాడినైనా నిన్ను స్తోత్రం చేయడానికి, నీ అనుగ్రహాన్ని పొందడానికి అదే చాలును కదా పరమాత్మ అంటున్నారు. కించ కీర్చన్ సామ్యముడి, ఒక రకమైన సామ్యం చెప్పు. మీ వైభవాన్ని చెప్పలేక మునిగిపోవడంలో ఇద్దరం సమానం. ఇప్పుడు స్తోత్రத்திலே అవరహడికాటిల్ ఎనకు అధికారం ఉండు, వాళ్ళకంటే నాకే నిన్ను స్తోత్రం చేయడానికి అధికారం ఉంది అని ఒక హేతు ఉండు, దానికి ఒక కారణం ఉంది అంట. ఏమిటి? ఏషస్తోత, భగవంతుడు ఆయన్ని స్తోత్రం చేసేటటువంటి భగవద్ ఆభిముఖ్యத்தாலே సంసారిహడికాటిల్ వ్యావృత్తనాయి வாய்ப்படத்த பிரயோஜனம் இது என்று భగవత్ స్తోత్రத்திலே ఇడింద ఇవన్. ఈ స్తోత్రం చేసేవాడు ఏదో లోకంలో ఉండేటటువంటి వాళ్ళని ఎవరినో స్తోత్రం చేయకుండా భగవంతునే స్తోత్రం చేయడం కోసమని దిగినటువంటి ఈయన శక్యతిశయేన నతే అనుకంప్య நம்மை பறக்க ஸ்தோத்திரம் பண்ண மிகவும் சக்தன் என்று உனக்கு అనుగ్రాహ్యనాగిరాన్ అల్లన్. స్తోత్రం చెయ్యడం వలన గొప్పతనం కాదు, మనం ఎలాగ స్తోత్రం చేయలేం కనుక భగవంతుడు నీ వైభవాన్ని చాలా వైభవంగా చెప్పడం వలన
నీ చేత అనుగ్రహింపబడదగినటువంటి వాడిని కాను. మరి తే నువ్వెలాంటి వాడివి? ఏదో వాచో నివర్తంతే, వాక్కులే వేదములే కీర్తించలేవు అంటే మనం ఎంతండి కీర్తించగలమా? తద్విప్రాసు విపన్యవహ, విప్రాస ఏదో వైదికమైనటువంటి ప్రయోగం. విప్రాహ అని అర్థం. విశేషమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు వైకుంఠంలో ఉండేవారు, వాళ్ళని విప్రాస అంటే. వేదంలో ఉండేటటువంటి ఈ వ్యాకరణ శాస్త్రం, ఈ నియమాలేవి దానికి వర్తించవు కదా, అది విప్రాస అని కదా. మనం కూడా విప్రాస అని రాయకూడదు, మనం విప్రాహ అనే రాయాలి. వేదం చెప్పింది అన్నమాట. కనుక విప్రాస ఏమో ఇలాంటివి ఉంటాయి కదా వేదంలో అనేకమైనటువంటివి. ద్వా సుపర్ణ సైజ సఖాయ సమానం వృక్షం పరిషస్త జాతే చెప్పింది మూడవ పరిషత్. చెప్తే ద్వా ఏమిటి దోవు అని ఉండాలి, సుపర్ణ ఏమిటి సుపర్ణవు, సయుజవు సఖాయవు అని ఉండాలి. ద్వివచనం, రెండు పక్షాల గురించి చెబుతున్న మాట. కానీ వేదం ఎలా చెప్పింది? వేదం ఎలా చెప్తే అదే ప్రమాణం. కనుక వేదం చెప్పిన దాన్ని మార్చడానికి ఎవరికి అధికారం లేదు. వేదాన్ని అలా చదవాల్సింది. అలానే మనం కూడా కవిత్వం చేస్తూ ద్వా సుపర్ణ సయ్య సఖాయ అని రాయకూడదు, మనకు అధికారం లేదు. మనం వ్యాకరణ శాస్త్రానుసారం తొమ్మనే రాయాలి, సుపర్ణ వలే రాయాలి. కనుక అక్కడ విప్రాసహ అనే పదాన్ని చెప్పి, అంటే విశేషమైన జ్ఞానం కలిగిన వైకుంఠంలో ఉండేవాళ్ళండి ఏం చేస్తారు? విపన్యవాహ. విపన్యవాహ అంటే పణ అనేటటువంటి అభివాదన స్తుత్యు అనే ఆ ధాతువుకి అర్థం. స్తోత్రం చేయడం. వైకుంఠంలో ఉండే నిత్యసూరులందరూ భగవంతుని స్తోత్రము చేయుచూ ఉందురు అని. తద్విప్రాస విపన్యవాహ అని என்றும் வேதங்களும் வேதములు యథోవాదినవర్ నిత్యసూర్యులు ఇప్పుడు చెప్పిన ప్రమాణం. புகழ்ந்து கீர்த்தின்றி எல்லை காண மாட்டாத மகிமையுடைய உனக்கு பரக்க ஸ்தோத்திரம் பண்ணுகை తేటమన్రే ఎందుదల్. ఇప్పుడు వాళ్లే స్తోత్రం చేసే నిన్ను, నీ వైభవాన్ని మేము స్తోత్రం చేయడం అనేటువంటిది పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేం కాదు, గొప్ప కాదుగా. భగవంతుని స్తోత్రం చేయడం ఎప్పుడు అలాంటి గొప్ప వాళ్ళు స్తోత్రం చేస్తూనే ఉన్నారు, అంత మహిమ కలిగినటువంటి భగవంతుణ్ణి. అయితే సంసారిகள் ஆவிமுக்கியம் பண்ணுகை தேட்டமான சீலவானாகையாலே இவன் பண்ணும் స్తోత్రం మిగయాన గుణకు. భగవంతుడు ఎలా ఉంటాడండి? ఆయన గొప్ప గుణం అన్నమాట. గుహుడు శ్రీరామచంద్ర స్వామి అడవికి వెడుతున్నప్పుడు 4 అడుగులు నడిచి వచ్చాడు. ఇక్కడ గుహుడు ఉండాలండి, ఎక్కడ ఉన్నాడు అని రామచంద్రుడు అనుకుంటున్నాడు. నది దాటిన తర్వాత అనుకుంటుంటే గుహుడు వచ్చాడు. వచ్చి రామచంద్రుడిని తీసుకున్నాడు. అప్పుడు రామచంద్రుడు గుహుడితో మాట అంటాడు. గుహుడు వస్తే పద్భ్యాం అభిగమాచైవ స్నేహ సందర్శనేన. ఓ ఎంత కష్టపడ్డావు, పాదాలతో నడిచి వచ్చావు. పాదాలతో నడవకపోతే తలతో నడుస్తారు. పాదాలతో నడవడం అలవాటు, వాడు అరణ్యంలో నడవడం అలవాటు అండి. చెప్పులు లేకుండా నడవడం అలవాటు అండి. వాడికి ముళ్ళు కూర్చుకుంటే ముళ్ళు విరిగిపోవడమే కానీ వీడికి నెప్పెట్టదండి. అలా అలవాటు పడిపోయిన వాళ్ళండి. అలాంటి వాడిని పద్భ్యాం అభిగమాచైవ, పాదములతో నడుచు వచ్చావు నాయన, ఎంత కష్టపడ్డావు. స్వభావం, పరమాత్మ స్వభావం. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? నేను రథం మీద వచ్చాను, నువ్వు పాదాలతో వచ్చావు, నా ఎంత కష్టపడ్డావు నాయన అని. కనుక ఎవరైనా ఒకళ్ళు స్తోత్రం చేశారు అనుకోండి, ఈ సంసారంలో పుట్టి ఉండి ఈ సంసారంలో ఏవో మాటలు మాట్లాడుకుంటూ కాలం గడిపేయకుండా వాటిని విడిచోటి నన్ను స్తోత్రం చేశాడు అయినా అని అభినందించే స్వభావం కలిగిన వాడు పరమాత్మ అవడం వలన ఆ ఉద్యమానికి ఆనందం కలిగిపోతుంది. భగవంతునికి శీలవానాహయాలే ఇవన్ పన్నం స్తోత్రం మిహయాన ఉనక్కు తే అనే మాటకు అర్థం. నీకు నీ స్తోత్రం, నువ్వెలాంటి వాడివి? ఎవరైనా ఒక మాట అంటే కరిగిపోయేటటువంటి వాడివి. నన్ను స్తోత్రం చేశాడండి, అది చాలా అపూర్వంగా భావించేటటువంటి వాడివి. అపితు மத்தைப்படி என்றுதல் பிள்ளை எங்கனே என்று సానునయ పరిశ్రమాదల్. కనుక అయితే అపితు అంటే అయితే స్తుతికృతైన పరిశ్రమేణ. తర్వాత అయితే
స్తుతికృతమైన పరిశ్రమేణ, స్తోత్రం చేయడం కోసం ఏదో కొంచెం శ్రమపడి, ఏదో స్తోత్రం అంటే ఏదో ఛందస్సుకి లోబడి ఉంటుంది, భావన రావాలి, పాదాలు మంచిగా పడాలి, చెయ్య బాగుండాలి, అని బాగుండాలి కదండి. ఏదో కొంచెం పరిశ్రమ చేయాలిగా స్తోత్రం చేయాలంటే. అలా చేసేటటువంటి పరిశ్రమతో ఉన్న స్తుతిక్కైలే నిన్ను స్తోత్రం చేయడం అత్యాదరத்தை பண்ணி మిక్కిలి ప్రేమ కలిగి ఆదరం కలిగి అదుగీడాల శక్తి ఇల్లామయాలే. భావనలు ఉంటాయండి, కానీ ఆ భావనలను వెలిపించడానికి భాష ఉండాలిగా. ఉద్ధవుడు కాదు, ధ్రువుడు 6 నెలలే తపస్సు చేశాడు. ఆయన 6 నెలల తపస్సుకే భగవంతుడు ప్రత్యక్షం అయిపోయాడు. ఆయన ఇంకా ఈయన వయసు ఎంత? 5 ఏళ్ల వయసు. 5 ఏళ్ల వయసు వాడు 6 నెలలు తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయిపోయాడు ఆయనకి. అయిన తర్వాత భగవంతుడిని చూచాడు ఈయన, ఆశ్చర్యపోయాడు. ఆయన ఆశ్చర్యపోయి భగవంతుడిని ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించేటప్పుడు పరమ ఆనందం కలిగింది. ఏవో రకరకాల భావనలు కలుగుతున్నాయి. మాట్లాడాలని ఉంది, కానీ మాట్లాడడానికి కుర్రవాడు ఇంకా చదువుకోలేదండి. ఎక్కువ జ్యోతిష శాస్త్రం చూసాం అనుకోండి, జ్యోతిష శాస్త్రంలో అక్షరాభ్యాసం ఇప్పుడు 3వ ఏట స్కూల్లో వేసేస్తున్నారా? అక్షరాభ్యాసం. మా ఆవిడ ప్రాణం తీసేస్తోంది, మా మనవాడు అక్షరాభ్యాసానికి ముహూర్తం పెట్టండి అని. ముహూర్తానికి జ్యోతిష శాస్త్రం 5 ఏళ్ల దాకా ముహూర్తం చెప్పలేదు. 5 ఏళ్ళు వస్తే తప్ప అక్షరాభ్యాసానికి ముహూర్తం చెప్పలేదండి. కానీ ఇప్పుడు మనం 3వ ఏట వేసేస్తున్నాం కదా, ముహూర్తం కావాలి. అలా ఆయన 5 ఏళ్ల ప్రాయం అండి. ఇంకా చదువు ఎక్కడుంది? ఏం లేదు కనుక భాష లేదు ఆయన దగ్గర. భావాలు ఉన్నాయి. భగవంతుడు చూస్తే ఏదో రకరకాల భావనలు కలుగుతున్నాయి. ఏదో అందంగా చెప్తాడు మహర్షి. ఆయన భావనలు భగవంతుని ముద్దాడుతున్నాయి. అలా అందంగా చెప్తాడు ఆయన, కానీ భాష లేదు. ఇది గమనించిన పరమాత్మ తన పాంచజన్య శంఖాన్ని ఒక్కసారి ఆయన కపోలానికి స్పృశింపజేశాడు. అలా కపోలానికి తగిలేటప్పటికీ అపారమైన విజ్ఞానం కలిగింది. యో అంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్న అన్యాం సహస్రచరణ శ్రవణత్వయాది ప్రాణాన్నమో భగవతేస్తు పురుషాయ తుభ్యం. స్వామి నీకు నమస్కారం, నీ కటాక్షం లేకపోతే మాట్లాడగలనా? మాట్లాడాలంటే దానికి ఒక పెద్ద ప్రక్రియని శాస్త్రం చెప్పింది. మాటలేవో ఇష్టం మాట్లాడేస్తున్నాం కానీ మనకి దాని విలువ తెలియదు. ఉపనిషత్తు చెప్తుంది, కేనోపనిషత్తు చెప్తుంది. ఆ మాట రావాలంటే ముందు ఒక ఆలోచన కలగాలి. ఈ మాట మాట్లాడదాం, ఆలోచన కలగాలి. ఆ ఆలోచన లోపలికి వెళ్ళాలి. వెళ్ళి లోపల ఉదరం దగ్గర ఉండే వాయువుని ప్రేరేపించి తట్టాలి. తడితే ఆ వాయువు ఉదరం నుంచి పైకి లేవాలి. ఇలా పురస్థం కంఠగం చేయవ, ఇలా గొంతు దగ్గరికి వచ్చి అక్కడి నుంచి గొంతు దగ్గరికి, గుండెల దగ్గరికి వచ్చి అక్కడి నుంచి గొంతు దగ్గరికి రావాలి. మనం ఏం అనాలి అనుకుంటున్నామో, మనం ఏం అనాలంటే ఎన్ని అక్షరాలతో మాట్లాడాలి? 3, 4 అక్షరాలతో పదం మాట్లాడాలి కదా. ఆ పదం మాట్లాడాలంటే అక్షరం బయటికి రావాలంటే ఎలా ఉండాలి? ఈ వచ్చిన గాలి దౌడం తాకాలా, దంతాన్ని తాకాలా, నాలుగుతోటి పలకాలా, లేదా పైన మాడుకు తగిలి క్రిందికి రావాలా? ఇదన్నీ ఏ పదం? అది తంత్యమా లేకపోతే మరొకట ఔష్ట్యమా? ఏది? దాన్ని తగిలి ఆ గాలి పైకి వస్తే ఆ అక్షరం బయటకు వస్తుంది. కనుక ఇంత ప్రక్రియ ఎంతసేపట్లో? 1 నిమిషంలో అనేస్తున్నాం కదండి. ఇంత ప్రక్రియ జరిపోయి మాట అనేస్తున్నాం. ఇంత మాట అనాలంటే అసలు భగవంతుడు లోపల నుంచి ఆ వాయువును ప్రేరేపిస్తే, లేకపోతే గొంతు పెరగలదు. మనకి మాట్లాడదాం అనుకున్నా గొంతు పెరగలదు. కనుక ఈ లోపల నుంచి వాయువుని ప్రేరేపించి మాట్లాడడం ఇదొకటే కాదు, అన్యాంశ హస్త చరణ శ్రవణ త్వగాది. ఒకప్పుడు వినబడిందా అంటే చెప్పారా అని అడుగుతా. అంటే మరి చెవులున్నాయిగా, వీడికి పోయి భగవంతుడు మూతలు పెట్టాడా? మూతలు పెట్టకుండా పెట్టిన, అందుకే ఎవరు పొరపాటున మంచి మాట వింటాడేమో. వినబడదు, ఒకప్పుడు కనబడదు. ఎందుచేత? ఆయన ప్రేరేపించారు. ఇప్పుడు చూడాలనుకుంటే కనబడదు, లేదా వెళ్ళాడు ఆయనగా చూడలేదని అంటాం. కళ్ళు తెరుచుకునే ఉంటాయి, చూడలేదంటాం. కనుక అన్యాంశ హస్త చరణ శ్రవణ త్వగాది ప్రాణ అన్నిటినీ ప్రేరేపించేవాడు భగవంతుడు. నీ కటాక్షంతో నిన్ను స్తోత్రం చేయాలి పరమాత్మ అంటారు కదండి.
కనుక ఇంత ప్రక్రియ ఎవరి వలన కలుగుతుంది? భగవంతుని వలన. ఆయన కటాక్షం ఉంటే మనం మాట్లాడగలం తప్ప భావనలు ఉంటాయి, భాష ఉండదు. అలాంటప్పుడు ఏమైపోతుంది? మన భావనలకు ఒక అందమైన భాషను కల్పించాలంటే భాష మరి తెలివైన వాడితే గబగబా ఆసువుగా పద్యాలు చెప్పేస్తాడండి. మరి తెలివి తక్కువ వాడంటే శ్రమ పడాలి. శ్రమ పడితే గాని అదేదో దోషరహితంగా మాట్లాడలేడు కదా. కనుక అలా స్తుతికృతైన పరిశ్రమేణ స్తోత్రం చేయడం కోసమని చేసేటటువంటి పరిశ్రమ. ఉన్న స్థుతి కయ్యే నిన్ను స్తోత్రము చేయుటేందు అత్యాదరத்தை பண்ணி మిక్కిలి ఆదరమును చూపించి అదుక్కీడాల శక్తి ఇల్లామయాలే, దానికి తగినటువంటి శక్తి లేకపోవడం చేత புகழவும் மாட்டாதே கவி பாடவும் மாட்டாதே పడు ఇళపాలే ఇరే నీ ఇరంగువదు. ఏమిట? స్తోత్రం చేయలేడు, భాష అది లేదు కదా. కానీ స్తోత్రం చేయకుండా ఉండలేడు. ప్రేమ ఉంది. ఏదో భగవంతుని బాగా స్తోత్రం చేయాలి అని ఉంది, చాలు. స్తోత్రం చేసేస్తేనే ఆనందం కాదండి. మనకి స్తోత్రం చేయాలనే ఆలోచన కలిగితే, శక్తి లేకపోయినా ఆలోచన మనకు కలిగింది అనగానే భగవంతునికి చాలా నీ మనసులో నా మీద ఇంత మంచి భావన ఉంది కదా, స్తోత్రం చేయాలని ఉంది కదా, అదే అనుగ్రహాన్ని కలిగిస్తుంది. భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి ఏదో నేను స్తోత్రం చేసేసి వాళ్ళకంటే గొప్పగా చేసేసి ఆ బ్రహ్మ కంటే నువ్వు గొప్ప స్తోత్రం చేసావు అని నువ్వేమీ నన్ను కీర్తించక్కర్లేదు, నీ అనుగ్రహం కోసం కదా. అది నేను ప్రయత్నం చేసేటప్పటికే నీకు ఆనందం కలుగుతుంది. శక్తి లేని పనికి కూడా నా మీద ప్రేమతోటి సిద్ధపడ్డాడే అని అనుగ్రహం కలుగుతుంది పరమాత్మ. తత్ర అర్థం ఇప్పటియాయి నిన్న విడత్తిలే. ఇది కదా అసలు విషయం. ఇది భగవంతునికి కావాల్సింది మన ప్రేమ అండి. ఆ ప్రేమతోటి ఏ చిన్న ప్రయత్నం మనం చేసినా దేని బట్టి ఉంటుంది అంటే, మనకి భగవంతుడు ఎంత శక్తి ఇచ్చాడు, మనం ఎంత చేస్తున్నాం. అవతల వాడు చేసినంత నేను చేసేసానండి అంటే కాదు, అవతల వాడి శక్తి ఇంతే కనుక వాడు ఇంతే చేశాడు. నీ శక్తి ఇంత, నువ్వు కూడా అంతే చేస్తే కుదరదు. నువ్వు నీ శక్తి ఎంతో అంతా చేయాలి. ఎందుకని? మరి ప్రేమ అంటే అదే కదా, మన శక్తి వంచన లేకుండా చేస్తాం కదండి. కనుక వీటికి ఇచ్చినటువంటి తెలివితేటలు ఎంతో. మరి భగవంతుని స్తోత్రం చేయడం కోసం అని సరిపోకపోతే ఏదో శ్రమపడి ఎలా స్తోత్రం చేయాలి, అలా చేయాలా, ఇలా చేయాలి, రాత్రి నిద్ర పట్టదు, ఆ శ్లోకం కుదిరేదాకా నిద్ర పట్టదు, ఇలా ఏవో ఉంటాయి కదండి. చాలు, నీ ఆనందం కలగడానికి ఇంతవరకు సరిపోతుంది. శ్రమస్తు సులభో మమ ఎనకు విశేషిత్తదు శ్రమమానదు కురైవరవుండు. కనుక శ్రమ అనేది నాకు లోటు లేకుండా ఉంది నేను స్తోత్రం చేయడంలో. తూ என்று அவதாரணமாய் எனக்கே குறைவத்த శ్రమం உள்ளదు ఎన్నవుమాం. మిగతా వాళ్ళకి నాకు తేడా ఉంది పరమాత్మ, మిగతా వాళ్ళకి శ్రమ లేదు. తూ అన్నారు. తూ అనే శబ్దానికి అర్థం ఏమిటి? తు శబ్దాత్ పూర్వస్మాత్ వైలక్షణ్యం ఉచ్యతే. ఇందాక చెప్పిన దానికంటే వేరుపాటుతనం. ఎవరికైనా ఈ శ్రమ ఉంటుంది, ఎవరి శ్రమని చూసినా పరమాత్మ ఆనందిస్తాడు. నాకైతే అని నేను వాడికంటే వేరు, వాడు సమర్థులు, బ్రహ్మాదులు సమర్థులు కదండి, నేను అసమర్థుడు. కనుక తూ అనేది వారికంటే తమకుండే వేరువాడుతనాన్ని సాయిస్తున్నారు అనమాట. తూ என்று అవధారణాయి ఎనక్కే కురైవత్త శ్రమముள்ளదు ఎండ్రవుమా. మరొక అర్థం తూ ఎండ్రదు అవధారణ. అవధారణార్థం అంటే నాకే శ్రమ ఉంది, మిగతా వాళ్ళకి శ్రమ ఉండదు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు విజ్ఞానులు కనుక వాళ్ళు అలవోకగా చెప్పేస్తారు. నాకంటే తెలివి తక్కువని కనుక మందబుద్ధి. ఎందుకని నీకు శ్రమయ్యా? నేను తెలివి తక్కువని కదా పరమాత్మ, మందబుద్ధిని కదా. మందబుద్ధి శ్రమహేతువై సొల్లు హెరదు అల్పబుద్ధి అనగై. మందబుద్ధి అంటే అల్పబుద్ధి అని. తెలివి తక్కువ వాడిని కనుక ఎక్కువ శ్రమ పడాలి నిన్ను స్తోత్రం చేయడానికి. ఇది ఇప్పటి అని ఈ రీతిగా ఎందు ఆహయాలే అందువలన ఎందు హేతువాహ చొల్లుదలు కనుక
అయముద్యమ ఉచితో మమ చ అయముద్యమ అనగా స్తోష్యామి, స్తోత్రం చేస్తున్నాను అనేటటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అది ఎందుకొండు ఇంద ఉద్యోగం, ఉద్యోగం అంటే ప్రయత్నం, స్తోత్రం చేసే ప్రయత్నం. ఉచితో మమచ నాకు తగినది, నాకే తగినది అవధారణార్థం. చ என்றும் అవధారణమాయి ఎనక్కి ఉచితం, ఇంత శ్రమపడడం అనేది నాకే తగినటువంటిది. లేదా సముచ్చయమాయి ఎనక్కుం సముచితం, నేను కూడా చ అనే దానికి 2 అర్థాలు చెప్పారు. నేను కూడా నిన్ను స్తోత్రం చేయడానికి ఇంత శ్రమ పడాలి అని. అబ్జనేత్ర, అబ్జనేత్ర భగవంతుని యొక్క సంబోధన. పద్మం వంటి నేత్రమును గలవాడా, పద్మం వంటి నేత్రమును గలవాడా అంటే ఈయన స్తోత్రం చెయ్యాలి అనగానే భగవంతుడికి అప్పుడే ఆనందం కలిగిపోయిందండి. ఆనందం ఆయన కన్నులలో తెలుస్తుంది. విప్పారిన నేత్రములు విప్పార్చుకుని చాలా ఆనందం. ఎప్పుడైనా ఆనందం కలిగితే కన్నులు ఇంతలు అయిపోతాయి కదండి. ఏదైనా కష్టం కలిగితే ముడుచు. కానీ ఇప్పుడు ఆనందం కలిగింది ఈయనకి ఆళ్వందారుల యొక్క ఈ కృత్యాన్ని చూసి కనుక అబ్జనేత్ర అవలోకనదానేన భూయో మాం పాలయాచ్యుత. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైనా మనకి లేని సామర్థ్యాన్ని ఇవ్వాలంటే వాళ్ళు మనతో, మనం ఇంట్లో చూస్తూ ఉంటాం కదండి, ఆ తల్లి కొడుకుతో కూర్చుంటుందండి, హోంవర్క్ వాడికి కాదు ఈవిడికి, వాడితో పాటు ఈవిడ కూర్చొని రాయి అంటూ ఉంటుందండి కదా. ఇప్పుడు భగవంతుడు అలా చేయక్కర్లేదు, ఒకసారి కటాక్షించాడండి చాలండి. అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలన్నీ అవే కలుగుతాయి. స్తోత్రం చేసే సామర్థ్యం కలగదా? కనుక భగవంతుని అవలోకన దానేన భూయో మాం పాలయాచ్యుత, అవలోకన దానేన ఒక్కసారి నీ కటాక్షాన్ని నా మీదకి ప్రసరింపజేయి పరమాత్మ. చూసామండి మనం మిమ్మల్ని అన్నాడు ఆయన. అయ్యో ఒకసారి చూస్తే సరిపోదు స్వామి, నా స్థాయికి అనేక మార్లు నువ్వు కటాక్షిస్తే తప్ప నాలో మార్పు అనేటటువంటిది రాదు. కనుక అవలోకన దానేన, అవలోకనం అనే దానిని వసగుడ ద్వారా చూచుట, కటాక్షించుట అనే దానిని వసగుడ ద్వారా ఎలా భూయోమాం మాటికి నన్ను కటాక్షించుట ద్వారా అనియు తామరై కண்களால் నోక్కాయి. నమ్మాళ్ళండి ఏమంటున్నారు? తామరై కண்களால் నోక్కాయి, నీ తామర పద్మము వంటి కన్నులతో నన్ను చూడు పరమాత్మ. చూస్తే ఏమవుతుందండి? నీ కళ్ళు సామాన్యమైనవి కావు పరమాత్మ, నీ కళ్ళు తామర పద్మాల్లో ఉంటాయి. ఉంటే ఏమైందండి? కొందరి కన్నులు ఉంటాయండి, సంపత్ప్రదములైన కన్నులు ఉంటాయి. కొందరి కటాక్షం పడింది అనుకోండి మన జీవితం మారిపోతుంది. కనుక వాళ్ళ కటాక్షానికి శక్తి ఉంటుంది. కొందరి కటాక్షం పడినా అంతే అనుకోండి. కొందరు చూస్తే ఈయన లక్ష్మీప్రదమైన చూపులండి. ఆయన కటాక్షం పడితే లక్ష్మీదేవి అక్కడ ఉపతిల్లుతుంది కదా. అందుచేత అబ్జనేత్ర ఉంటామరి కண்களால் నీ తామర పద్మముల వంటి నేత్రములతో నోక్కాయి, నన్ను చూడు పరమాత్మ అని. అంటే అర్థమయ్యాడు. చూడు పరమాత్మ అంటే చూడటం లేదంట, ఇంకా చూస్తున్నాడు. చూడటం అనే మాటకి అర్థమయ్యారు. చూడటం అనేది ఉపనిషత్తు చూచుట అనే మాటను ఐక్షత అని వాడుతూ భగవంతుడు చూచెను. భగవంతుడు చూచెను అంటే చూచెను అని కాదు అక్కడ అర్థం, భగవంతుడు సంకల్పించెను అని అర్థం. చూడటం అంటే మనం వాడుతుంటే నీ సంగతి చూడమంటావేంటి కదండి. నీ సంగతి చూడమంటావు ఏంటంటే ఇలా చూస్తానని అర్థం కాదు, నీ సంగతి ఆలోచించమంటావా అని అర్థం కదండి. ఉపనిషత్తు అదే మాట చెప్పిన సాక్షత ప్రజా సృజేతి, ఈ లోకాన్నంతటినీ సృజించాలి అని భగవంతుడు సంకల్పించను. సంకల్పించను అనేదాన్ని చూచుట అని చెప్పి. కనుక ఆళ్వార్లు కూడా పరమాత్మ ఒక్కసారి నన్ను కటాక్షించు, పాపం ఈయన మనని ఎడవాసి మనం ఎప్పుడు పొందుతామా అని ఆడుతున్నాడని ఒకసారి నాకే చూడవయ్యా, ఆలోచించవయ్యా అంటారు కదా. నీయండ్రం సొల్లిహిరబడి అవిఘ్నేన ஸ்தோத்திரம் தலை கட்டும்படி அழகிய திருக்கண்களாலே நோக்கி அருள வேணும்
ఎన్రుదల్ ఏదో ఆరంభించాను, నేను స్తోత్రం చేయాలనుకున్నాను. మరి స్తోత్రం పూర్తవ్వాలి కదా, పూర్తవ్వాలంటే నీ కటాక్షం లేకపోతే ఈ స్తోత్రం పూర్తవుతుందా? కనుక నువ్వు ఒక్కసారి మా వాడు ఏదో స్తోత్రం చేస్తున్నాడండి పూర్తి అవుగాక అని సంకల్పించావనుకో అయిపోతుంది. కనుక ఒకసారి కటాక్షించు పరమాత్మ నన్ను. స్తోత్రం కనకట్టుంబడి స్తోత్రం పూర్తి అయ్యేటటువంటి రీతిగా ఆడహియ తిరుక్కణ్గళాలే నోక్కి అందమైన నేత్రములతో నన్ను దర్శించి అరుళవేయడం కటాక్షించి అనుగ్రహించవలసినది స్తోత్రத்திலே நிலைநின்றார்படியை கண்டு செந்தாமரை கண்ணொடு மாறப்பற என்னுள்ளே மன்னினான் என்கிறபடியே ప్రీతియాలే తిరుక్కణ్గళ్ కుళిరిందబడియే చొల్లుదల్. ఏమంటున్నారు? ఎప్పుడైతే వీరికి భగవంతుని స్తోత్రం చేయాలి అనే సంకల్పం కలిగిందో, భగవంతునికి స్తోత్రం విన్న తర్వాత ఆనందం కాదు, స్తోత్రం చెయ్యాలనే ఆలోచన కలగగానే పరమ ఆనందం కలిగింది. కలిగితే ఎలా ఉంటుంది? భగవంతుని సందామరి కన్నుడు తామర పద్మముల వంటి నేత్రములతో మరపర అలా మరోకేసి చూడకుండగా అదేకంగా ఎన్నుళ్ళే మన్నిన అందన్నై నా హృదయంలోనే నిరంతరాయమానంగా చేసి ఉన్నటువంటి పరమాత్మను నిలబడి అన్న రీతిగా ప్రీతియాలే తిరు కణ్గళ్ కుళిరిందబడి సొల్లుదల్. ప్రీతితోటి తిరు నేత్రములు కళ్ళబడినటువంటి రీతిని తెలపడంగానే కనుక పరమాత్మ కిం జైష సత్యతిశయేరణతేను కంప్య స్తోతాపితు స్తుతికృతేన పరిశ్రమేణ తత్ర శ్రమస్తు సులభో మమ మందబుద్ధేః ఇత్యుద్యమోయముచితో మమ చార్జనేత్ర. ఎంత సమయం? 7:44. పరమాత్మ నేత్రములకు ఉన్న ఎర్రనితనానికి 2 కారణములు సాయించారు మన స్వామివారు. అవి చెప్పాలి. ప్రశ్న ఇంకోసారి చెప్పరా అమ్మా? పరమాత్మ నేత్రములకు ఉన్న ఎర్రనితనానికి స్వామివారు నిన్న 2 కారణాలు సాయించారు. అవి అది ఒకటేమో వాత్సల్యం, చెప్పమంటారా? చెప్పండి అమ్మా. పరమాత్మ నేత్రాల ఎర్రందనానికి ఒకటేమో ప్రభుత్వ సూచనలను, రెండోదేమో మన పట్ల వాత్సల్యం అని చెప్పారు దేవరారు. అడియన్ అంతేనా అమ్మా మీ సమాధానం? అడియన్ అంతే అడియన్. పరిపాలించడానికి సూచన ఒకటి, ఇంకొకటి వాత్సల్యం, మన మీద ఉన్న అనురాగం అని దేవర వారు సాయించారు.